అమ్మాయిలు చాలా ఎక్కువ అలీమని డిమాండ్ చేస్తున్నారు. Because my husband is earning 4 crores and 8 crores and odd. 25 lakhs ऐसे दे दीजिए करके. मैडम मैंने 50 लाख एलिमनी लगाया है. 1 crore is very high. कुछ 30 लाख से ज्यादा नहीं दे सकता पत्नी को. నెయిల్స్ కట్ చేయమన్నాడు ఫస్ట్ నైట్ హస్బెండ్ అని డైవర్స్ తీసుకున్న అమ్మాయి ఉన్నది. డ్రైవింగ్ రానివాడు నువ్వేం మగడవు అని డైవర్స్ తీసుకున్న అమ్మాయి ఉన్నది. 2-3 months అనేది చాలా లాంగ్ టైం నవ్ డేస్. హౌ డు యూ డీల్ విత్ డివోర్స్ కేసెస్? మార్నింగ్ లేచి నన్ను విష్ చేయలేదు, నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పట్లేదు పెళ్ళి అయిన తర్వాత. నాకు వైట్ కలర్ ఇష్టము, నాకు ఏంటి బ్లాక్ కలర్ సారీ తెచ్చాడు. వైఫ్కి ఏమి ఇష్టమో తెలుసుకోకపోతే ఎట్లా? ఒక వైఫ్ నాకు ఇంత అలిమని కావాలని డిమాండ్ చేసినప్పుడు కోర్టు దాన్ని ఎలా చూస్తుంది? 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చొని జాకెట్లు కుట్టుకున్న ఆమె, లేకపోతే ఇంట్లో పని చేసుకునే ఆమెకే అలమని ఇవ్వాలి. నీతో పాటు ఈక్వల్గా సంపాదిస్తున్న ఆమెకి అలమని అడిగితే మీరెందుకు ఇస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడే విషయాలు ఏంటంటే సొంత పిల్లల్ని కూడా తీసేసుకోమనండి మేడం పిల్లల్ని అంటున్నారు, తండ్రిని, ఆడపిల్లల్ని. అసలు ఎట్లా అనిపిస్తుంది? రీసెంట్గా ఒక అమ్మాయిని ఒక అబ్బాయితో రిలేషన్ పెట్టుకొని ఒక 4 ఏళ్ల పాపని సూర్యాపేట బస్ స్టాప్లో వదిలేయాలని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. మ్యామ్, మీకు ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? సెక్సువల్ అఫెన్సెస్, సెక్సువల్ అబ్యూజ్, ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్గా ఎజ్ ఎ ప్రొఫెషన్లో వాళ్ళు బాగానే ఉంటారు, పర్సనల్ వచ్చినప్పటికీ వాళ్ళు బోర్ అని ఏడ్ చేస్తూ ఉంటారు. సో ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లా? ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అనేది, ఒక ఫేక్ కాల్ రావచ్చు, లేకపోతే ఒక ఫేక్ మెసేజ్ రావచ్చు. అంటే ఈ ప్రాబ్లం వల్ల మనం లా తెలుసుకోవాలి, దీని గురించి లా తెలుసుకోవాలని లేదు. సో మీరు చదివినప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నారు. సో హౌ ఇస్ దిస్ జర్నీ ఫర్ యూ? అంటే సొసైటీలో నేను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని అనేసి నాకు చాలా గర్వంగా ఉంటుంది. లా చదివే అమ్మాయిలు కానీ, లా చదవాలనుకునే అమ్మాయిలు కానీ, లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ. లాయర్ ఎంత సంపాదిస్తారు? అంటే మంచి డిమాండ్ ఉంటుంది, బాగా డబ్బులు వస్తాయని అంటూ ఉంటారు కదా. సక్సెస్ అయిన వాళ్ళు ఏమిటంటే చాలా బాగుంటుంది ప్రొఫెషన్ అంటారు కౌసల్య, లేని వాళ్ళు ఏముంది వెళ్ళడం రావడం చెట్టు కింద ప్లేడులు అంటారు. మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఉంటారు చాలా జెన్యూన్ ఉంటారు, వాళ్ళు వచ్చే వాళ్ళు బాధితులు ఎవరైనా సరే, కానీ వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు లాయర్లకి. నా దగ్గరికి రమ్మనండి, నేను చేస్తాను. నిజంగానా మ్యామ్? యు డు సర్వీస్ టు? రియల్లీ ఐ హ్యావ్ ఏ ఆర్గనైజేషన్, నా మొబైల్లో చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఒక డాక్టర్ అడ్వైజ్ కావాలన్నా, ఏమన్నా షెల్టర్ హోమ్స్ కావాలన్నా, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్పి వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ చదివించాలన్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళని షెల్టర్ లేకుండా పిల్లలు బయటకు గెంటేసిన నేను ఆడియోలో కేసులు వేసి అవన్నీ చేస్తాను. రియల్లీ జెన్యూన్, నా దగ్గరికి పంపించండి. అలా చాలా మంది చేస్తారు, నేను కూడా చేస్తాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. నేను మీ కౌసల్య. ఇవాటి మన పాడ్కాస్ట్లో మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్టా గారు ఉన్నారు. బేసిక్గా లాకి సంబంధించి నాకు పర్సనలీ చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు కూడా తెలుసు మీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయని. రీసెంట్ టైమ్స్లో మనం చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. సో ఈ మధ్యన ఫేక్ కేసులు ఎక్కువైపోయాయి అని చెప్పి చాలా వాదనలు కూడా వస్తున్నాయి. సో అది చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఎస్ లా గురించి తెలుసుకోవాలి, బేసిక్గా ఎలా ఉంటుంది ఏంటి అని. సో లేట్ చేయకుండా ఈ పాడ్కాస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, తప్పకుండా చూడండి. సో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, అసలు నాకు రీసెంట్ టైమ్స్ లో న్యూస్ చూస్తున్నప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు లిటరలీ లా గురించి ఇన్డెప్త్ గా తెలుసుకోవాలి అని అనిపించింది. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇవాళ పాడ్కాస్ట్ చేయడం మీతో. సో మీరు చెప్పండి మ్యామ్. అంటే ఇట్స్ నీడ్ టు, అంటే ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరికి లా గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, పెళ్ళై ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, అంటే జెంట్స్ ఎక్కువ విక్టిమ్స్ అవుతున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు నడుస్తున్నది అదే టీవీలో చూస్తున్నప్పుడు కూడా లాస్ అనేది, ఫ్యామిలీ లాస్ ఎక్కువ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ బ్రాడ్కాస్టింగ్. ఆల్ ది బెస్ట్. మ్యామ్, బేసిక్ గా లా అనేది తెలుసుకోవడం ఎంతవరకు నెససరీ? అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళే తెలుసుకోవాలి, అంటే పెళ్ళైన వాళ్ళే తెలుసుకోవాలి, అంటే ప్రతి ఒక్కళ్ళ హక్కు కదా లా గురించి తెలుసుకోవడం. సో ఈజ్ ఇట్ రియలీ నెససరీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లా? అబ్సల్యూట్లీ ఇట్స్ నెససరీ.
ఎందుకనంటే డేస్ అనేవి చాలా చేంజ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో కూడా ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అనేది ఒక ఫేక్ కాల్ రావచ్చు, లేకపోతే ఒక ఫేక్ మెసేజ్ రావచ్చు. అంటే ఈ ప్రాబ్లం వల్ల మనం లా తెలుసుకోవాలి, దీని గురించి లా తెలుసుకోవాలని లేదు. బేసిక్గా మనము లైవ్లో అంటే సర్వైవ్ అవ్వడానికి లైవ్లీహుడ్లో డే టు డే రొటీన్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఎలా అయితే తెలుసుకుంటామో ఎలా సాల్వ్ చేసుకుంటామో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్లోకి వెళ్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని మినిమమ్ రూల్స్ ఎలా ఉంటాయో అలాగే లా గురించి కూడా బేసిక్ లా అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే మ్యామ్, యాజ్ ఎ ఉమెన్ అడ్వకేట్ మీరు చెప్పండి, ఈ లా జర్నీ అంటే మీరు ఇందులో ఎంటర్ అయ్యారు, సక్సెస్ఫుల్లీ లీడింగ్ దిస్ కెరియర్ ఎలా ఉంటుంది? అంటే ఉమెన్ అనేసరికి పర్టికులర్ దానికి కన్సైన్ చేసేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి ఎలా ఉంది అప్పట్లో అడ్వకేట్ అంటే? సో మీరు చదివినప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నారు, సో హౌ ఇస్ దిస్ జర్నీ ఫర్ యూ? యాక్చువల్లీ ఫస్ట్ ఏ ప్రొఫెషన్ అయినా కూడా ప్రొఫెషన్ లవ్ చేయాలి మనం, అది ఫ్యాషన్ ఉండాలి. సో మనం ఎంచుకున్న ప్రొఫెషన్లో మనతో పాటు అంటే మనం సర్వైవ్ అవ్వడము, మనం పేరు తెచ్చుకోవడంతో పాటు సొసైటీకి ఏదైనా చేయాలని ఒక గుడ్ అంబిషన్ ఉండాలి. సో అప్ అండ్ డౌన్స్ ప్రతి ప్రొఫెషన్లోనే ఉంటాయి. ముఖ్యంగా నేను ఏమంటానంటే ఒక జాబ్లో అయితే మనం కన్ఫైన్ అయిపోవాలి. అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ మార్నింగ్ 6కి మన రొటీన్ స్టార్ట్ అయితే 10 o'clock ఆఫీసులు ఉంటే మళ్ళీ 6 o'clock ఆఫీస్ నుంచి వస్తే మళ్ళీ ఇంట్లో 10 o'clock వరకు ఇవన్నీ ఉంటే అలా కన్ఫైన్ అయిపోతాం. సో లా ప్రొఫెషన్గా ఉన్నది ఏంటంటే మనం ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత మనం ఎంతైనా చేయొచ్చు, సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ మన శ్రద్ధ కానీ ఇవన్నిటికి కూడా ఏంటంటే మనకి చాలా వెలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జూనియర్స్ ఉంటారు, సో వాళ్ళు డేట్స్ తీసుకుంటారు. సో మళ్ళీ మనకి హెల్త్ బాగోపోయినా ఒక డేట్ తీసుకోవచ్చు. అలా ఏంటంటే మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి అంటే పర్సనల్గా కూడా ఫ్యామిలీ పరంగా కూడా మనం చేసుకోవచ్చు. నాకు తెలిసి నా ప్రొఫెషన్ గురించి నేను చాలా గొప్పగా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటా. యాజ్ ఏ అడ్వకేట్గా నేను అంటే సొసైటీలో నేను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని అనేసి నాకు చాలా గర్వంగా ఉంటుంది. లా చదివే అమ్మాయిలు కానీ, లా చదవాలనుకునే అమ్మాయిలు కానీ, లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ రండి, అసలు చాలా ఇన్వైటబుల్ ఇది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, నేను రిపీటెడ్గా వింటున్నా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా. అంటే లా చదవడం ఇంపార్టెంట్, అంటే నీ చదువు అయిపోయింది, మేబీ నువ్వు ఎంబీఏ చేసావు లేదా నీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బట్ స్టిల్ యూ కెన్ డూ ఎల్ఎల్బి, ఇంట్లో కూర్చొని సరదాగా నువ్వు చేసుకోవచ్చు, ఇట్స్ రియలీ నెసెసరీ అని అంటున్నారు. అంటే అమ్మాయిలకు మంచి ఆపర్చునిటీస్ అని నేను చెప్తున్నాను కదమ్మా, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, పీపీస్ ఉన్నాయి, తర్వాత ఎన్జిఓస్లో పోస్టింగ్స్ ఉన్నాయి. సో తర్వాత మంచి కంపెనీస్లో లీగల్ ఆఫీసర్గా పోస్టింగ్స్ ఉన్నాయి. అది కూడా మీరు చేయకూడదు అంటే అక్కడ కూడా మేము వాళ్ళకి అంటే ఒక వర్క్ చేసి ఒక శాలరీ తీసుకుని అట్లా ఎంప్లాయీలా ఉండకూడదు, ఇండివిజువల్గా ఉండాలి. నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి, నేను చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఈవెన్ పాలిటిక్స్లోకి రావాలి, ఒక గుడ్ పొలిటీషియన్ అవ్వాలి అంటే అది లా మెయిన్ రూట్. ప్రతి ప్రొఫెషన్ కి కనెక్టివిటీ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. సో నేను అడ్వకేటు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను. మేము కాలేజ్ డేస్ చేస్తున్నప్పుడు హోమియోపతి మెడిసిన్ వాళ్ళు, డిగ్రీ కాలేజెస్ వాళ్ళు, తర్వాత లా స్టూడెంట్స్ అంత ఉండే. అప్పుడు ఈవ్ టీచింగ్ బాగుండేది. అంటే ఎక్కువ అంటే 96, 97 ఆ టైంలో ఈవ్ టీచింగ్ ఉండేది. అంటే అమ్మాయిలు కాలేజ్ నుంచి వస్తుంటే ఒక చోట అంతా అబ్బాయిలు గ్యాదర్ అయ్యేసి అమ్మాయిల్ని కొంచెం టీచ్ చేయడం అలా ఉండేది. కానీ మమ్మల్ని ఎవరు టీచ్ చేసేవారు కాదు, బికాజ్ ఆఫ్ లా స్టూడెంట్స్. అంటే ఆ లా చదువుతున్నప్పుడు ఏమీ తెలియకపోయినా కూడా లా స్టూడెంట్ జోలికి మనం వెళ్ళకూడదని. అలాగే సొసైటీలో కూడా లా అనేది మనం డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి కాదు, ప్రతి అమ్మాయికి కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా చాలా ఉంటుంది ఈ లా వల్ల. ఎందుకంటే ఒక కోట్ వేసుకుని మనము ఈవెన్ ఆటోలో పోతున్నా, రోడ్డు మీద నడిచిపోతున్నా, కార్లో పోతున్నా, బండిలో పోతున్నా ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్ ఉన్నా కూడా ఏంటి ఒక భయం, ఒక తెలియని ఫియర్, దాని నుంచి ఒక రెస్పెక్ట్ కూడా వస్తుంది. కాబట్టి చాలా అంటే నోబెల్ ప్రొఫెషన్ లా అనేది. లా లేనిది అసలు సొసైటీ అనే లేదు. సో కాబట్టి అమ్మాయిలకి ఇంకా ఏంటంటే ఎదుటి వాళ్ళ బాధను అర్థం మగవాళ్ళు అర్థం చేసుకోరని కాదు, కొంచెం మనం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి ఎక్కువ అఫర్ట్ చేయగలుగుతాం కూడా.
ఓకే, నైస్. అంటే వాళ్ళని మానసికంగా మనము ధైర్యం ఇవ్వగలుగుతాం, సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు జెంట్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక మేల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి తన బాధని అంతా చెప్పుకోలేరు. సో అదేంటి ఆపోజిట్ జెండర్ మధ్యన ఉండే గ్యాప్. అదే ఒక ఏజ్ అమ్మాయి కానీ, ఒక పెద్ద అమ్మాయి కానీ, లేకపోతే ఒక చిన్న అమ్మాయి కానీ ఒక లేడీ అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్గా ప్రతిదీ, అంటే మన లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని కూడా సో ఎమోషనలీ కూడా తను మీతో అన్ని షేర్ చేసుకోగలుగుతుంది. కొంతమంది ఏడిస్తే ఇట్లా ఏడొద్దు నాన్న, ఎందుకు ఇది చిన్న నాతో మీరు మాట్లాడినప్పుడు కూడా ఐ కెన్ సీ దట్, అంటే మీ మాట్లాడే విధానం అంటే చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. కేసు ఓడిపోతామా గెలుస్తామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రీగా మ్యామ్ మీతో మాట్లాడడం, అంటే లేడీ అడ్వకేట్స్ గురించి చెప్తున్నా, మాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ అయ్యింది, మీరే చేయాలి అనేసి. ఈవెన్ నేను అప్పుడు మీ దగ్గర రాకముందు చనిపోదాం అనుకున్నాము, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాము, ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను, నేను లైఫ్ గురించి నాకంతా, ఎందుకంటే చాలామందికి లైఫ్ అంటే కూడా ఏంటి అంటే, లైఫ్ అంటే నాట్ ఓన్లీ ప్రొక్రియేషన్, రిక్రియేషన్, కోబిటేషన్ కాదు. అంటే మ్యారిటల్ లైఫ్ అంటే పెళ్లి చేసుకోవడము, హ్యాపీగా ఉండడము, సంసారం చేయడం, పిల్లలు కనడము, సొసైటీకి ఇవ్వడమే కాదు. చాలా చిన్న చిన్న నార్మల్ ఇష్యూస్, చిన్న చిన్న హ్యాపీనెస్, చాలా అంటే షేరింగ్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్, తర్వాత యాంగర్ మేనేజ్మెంట్, తర్వాత హౌ టు ట్రీట్ ద అదర్ పర్సన్, ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి, ఫైనాన్షియల్ బడ్జెట్ ఎలా మనం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇమిటేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా లైఫ్ గురించి తెలుసుకోవాలి అమ్మాయిలు. అప్పుడు ఏంటంటే చాలా విషయాల్లో మనం నిలబడగలుగుతాం. అవి చాలా మంది తెలియక బయటకు వచ్చి కేసుల వరకు వచ్చి ఫ్యామిలీ వచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాయర్ ఎంత సంపాదిస్తారు? అంటే మంచి డిమాండ్ ఉంటుంది, బాగా డబ్బులు వస్తాయని అంటూ ఉంటారు. అంటే ప్రతి ప్రొఫెషన్ లో ఒక డాక్టర్ కూడా ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు, ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకోవచ్చు, ఒక మల్టీ స్పెషాలిటీ పెట్టుకోవచ్చు, సూపర్ స్పెషాలిటీ పెట్టుకోవచ్చు. అలా ఏంటంటే మేము 20 సంవత్సరాలు ఈ ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి ఎంతో కష్టపడి ఒక మగవాళ్ళతో ఈక్వల్ గా ప్రతిదీ, అంటే కేసులు ఛాలెంజింగ్ గా చేసే వాళ్ళకి, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఏమిటంటే చాలా బాగుంటుంది ప్రొఫెషన్ అంటారు కౌసల్య, లేని వాళ్ళు ఏముంది వెళ్ళడం రావటం చెట్టు కింద ప్లేడులు అంటారు. సో నేను ఒక 100 మందికి ఫుడ్ పెట్టగలిగే పొజిషన్ లో ఉన్నా. ఇప్పుడు వచ్చి నా ఇంటికి 100 మంది 1 ఇయర్ నా ఇంట్లో ఉండిపోతే కూడా నేను ఫుడ్ పెట్టగలను. అంటే మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. సో ఇట్స్ అబౌట్ హౌ యూ టేక్ ఇట్. మీరు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు మీ ప్రొఫెషన్ ని. సో మీరు అన్నట్టుగా ఇందాక ప్యాషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికి డిమాండ్ ఉందని చెప్పి దానికి వెళ్ళినా కూడా మేబీ అది మీకు వర్తించకపోవచ్చు అని అంటారా? అట్లా అని కాదు, ఎందుకనంటే ఫ్యాషన్ ఇన్ ద సెన్స్ నేను ఒక సీనియర్ అడ్వకేట్ లాగా అంత అడ్వకేట్ అవ్వాలి అంటే రోల్ మోడల్ అని కాదు. నీకు నువ్వే రోల్ మోడల్ ఉండాలి ప్రొఫెషన్ లో. నేను ఒకరికి రోల్ మోడల్ అవ్వాలి, ఒకళ్ళని చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, ఒకళ్ళని చూసి చేయకుండా ఉండడం. కానీ నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి, నువ్వు దాన్ని ఫ్యాషన్గా తీసుకో. నువ్వు ఒక క్రియేటివిటీ, అంటే ఒక కేసు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసు పెట్టేయాలి, కోర్టుకి వెళ్ళాలి, దాన్ని ఫైట్ చేయాలి, అప్పుడు వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలని కాదు. యూ ట్రై టు ద బెస్ట్ ఎఫర్ట్ ఇనిషియల్ స్టేజ్. అంటే ఒక క్లయింట్ మీ దగ్గర వచ్చినప్పుడు దాన్ని కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. అంటే ఎస్ఐతో మాట్లాడి, సిఐతో మాట్లాడి, అవతల వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి సెటిల్ చేసి, మనం కొంచెము అంటే ఎందుకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, నేను సీనియర్ అడ్వకేట్ని, నేను ఎందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక క్లయింట్ మాదిరిగా కూర్చోవాలి, ఒక సిఐ కోసం వెయిట్ చేయాలి, ఒక ఎస్ఐ కోసం వెయిట్ చేయాలి, ఇలాంటి ఈగో కొంచెం పక్కన పెట్టేసేసి క్లయింట్కి మనం వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ, నా అడ్వకేట్ నాతో పాటు తిరిగింది, నాతో కష్టపడింది, నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది అనే ఫీలింగ్ క్లయింట్కి వచ్చినప్పుడు రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ ద ప్రొఫెషన్. ఓకే మ్యామ్, మీకు ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? నా దగ్గరకు వచ్చే కేసులన్నీ ఫ్యామిలీ, హ్యూమన్ రిలేటెడ్, అంటే క్రైమ్ రిలేటెడ్ కాదు, హ్యూమన్ రిలేటెడ్, అంటే కైండ్ ఆఫ్ ఎమోషనల్, ఫ్యామిలీ, సెక్సువల్ అఫెన్సెస్, సెక్సువల్ అబ్యూజ్, ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్గా ఏంటంటే మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం,
ఎజ్ ఏ ప్రొఫెషన్లో వాళ్ళు బాగానే ఉంటారు, పర్సనల్ వచ్చినప్పటికీ వాళ్ళు బోర్ అని ఏడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది. ఒక కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తున్న అమ్మాయి, లేదా ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయి, ఆ ఫ్యామిలీ లైఫ్ వచ్చేటప్పటికి అది వచ్చినప్పటికి వాళ్ళు చిన్నపిల్లల, అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు లైఫ్ పట్ల. ఏం కావాలి, అవతలకి వద్దనుకున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఎందుకు కావాలనుకుంటున్నాం అనే క్లారిటీ ఉండదు. దానివల్ల వాళ్ళకి సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి లీగల్గా హెల్ప్ కంటే కూడా ప్యారలర్గా ఏంటంటే సైకలాజికల్గా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది మనం ఇవ్వగలగాలి, నిలబడి ఫైట్ చేయడానికి. యా మ్యామ్, ఈ మధ్య ఎక్కువగా డివర్స్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. వీళ్ళు విడిపోయారు, వాళ్ళు విడిపోయారు, విత్ ఇన్ 2 months విడిపోయారు, 3 months విడిపోయారు. ఇంతకు ముందు డివర్స్ అంటే చాలా రేర్, కానీ ఇప్పుడు అలా లేదు. అరేంజ్ మ్యారేజెస్ ఆర్ లవ్ మ్యారేజ్, ఏ మ్యారేజ్ అయినా కూడా తొందరగా విడిపోతున్నారు. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు? దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్ కౌసల్య. విడిపోవడం అనేది ఒక బ్రాడ్కాస్టింగ్ లో 1 episodeలో అయిపోయేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే పెళ్ళిళ్ళు విడిపోతున్నారని తెలుస్తున్నారు, కానీ పిల్లలే ఫ్యామిలీస్ తో విడిపోతున్నారు. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళే తల్లిదండ్రులతో విడిపోతున్నారు. నాకు తెలిసి చాలా మంది సెలబ్రిటీ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా, ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులు అదే ఊర్లో ఉండగా కూడా వెళ్ళి పక్కనే రెంట్కి తీసుకునో లేకపోతే వేరే ఫ్లాట్ కొనుక్కునే ఉంటున్నారు, పెళ్ళిళ్ళు కాకుండా. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ఇండివిజువాలిటీ కావాలి, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, వితౌట్ పేరెంట్స్ హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ అనేది మనకు కావాలని వాళ్ళ రీజన్స్ వాళ్ళకి చెప్తా ఉంటారు. సో అవి అన్నీ బయటికి రావు. సో అదే తల్లిదండ్రులతోటే వాళ్ళు ఉండలేని పరిస్థితుల్లో మాకు ఒక ప్రైవసీ కావాలి, మేము ఒంటరిగా ఉండాలి, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేను ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకోవాలి, ఏది తినాలంటే అది తినాలి, నేను సంపాదించుకోవాలి, దిస్ ఈజ్ మై లైఫ్ అని వస్తున్నప్పుడు ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోకుండా ఉంటారు? ఎందుకంటే భిన్న ధృవాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా చాలా మ్యాగజైన్స్ వచ్చినప్పటి నుంచి లేకపోతే చాలా మా చిన్నప్పుడు అంటే ఇంకా పెద్ద ముందు జనరేషన్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ మీద జోక్ లేనిది ఉండదు. కార్టూన్స్ అనేది అన్నిటిలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తారు. వాళ్ళ షార్ట్స్లో చూసిన వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద చాలా జోక్స్ ఉంటాయి. సో 2 different ఫ్యామిలీస్, 2 different ఏరియాస్, 2 different మెంటాలిటీస్, 2 different జెండర్స్ ఒకే చోట ఉండాలంటే నీ బ్లడ్ రిలేషనే అది ఉండలేనప్పుడు వీళ్ళు ఉండాలి ఉంటారు అనుకోవడంలో ఉండకపోతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. డేస్ అనేవి అలాగా చేంజ్ అయిపోయింది. అంటే మ్యామ్, హ్యూమన్ ఎమోషన్స్ కి వాల్యూ లేకుండా పోతుందని అనొచ్చా వీటి వల్ల? లేవు, లేకుండా పోతున్నాయంటే లేవు ఎమోషన్స్. అంటే ఇంతకు ముందు అంటే అమ్మల వాళ్ళ కాలంలో, అమ్మమ్మల కాలంలో దే ఆర్ సో సెల్ఫ్లెస్ కదా. అసలు ఇప్పుడు మా అమ్మ గురించే తీసుకుందాం. సో షీ సో సెల్ఫ్లెస్, అంటే వాళ్ళకి ఏమి వాళ్ళ గురించి వద్దు, నా కూతురు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా ఆయన బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు అలా ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైం. ఈవెన్ నా జనరేషన్ 75 అంటే ఇట్స్ క్లోజ్ టు 50. మా జనరేషన్లో ఫ్రెండ్స్తో కానీ ఇప్పటికీ మా ఫ్రెండ్స్ బాండింగ్ కానీ లేకపోతే కజిన్స్ బాండింగ్ కానీ పేరెంట్స్తో బాండింగ్ కానీ 2 different. అంటే ఎంత ఎమోషనల్ అంటే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం అని. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా పిల్లల జనరేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనం ఎంత పెంచినా కూడా నా చదువు ఏంటి, నా కెరియర్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎన్ని బ్రాండెడ్ వాడుతున్నాను, నా పక్క ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, సో ఇదేంటి, ఈ ఫ్లాట్ ఏంటి, ఆ విల్లా అయితే బాగుంటుంది, ఇలా వచ్చేసింది జనరేషన్ అనేది. సో జనరేషన్లో ప్రాబ్లం తప్పిస్తే చాలా మంది పెంపకం అనుకుంటారు. ఎలా పెంపకం అది? ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, నేను ఊర్లో పెరిగాను, నా బ్రాటప్ అంతా అత్తలో పక్కనే, అమ్మమ్మలో పక్కనే, పెద్దమ్మలో పక్కనే, తాతయ్యలు అందరూ కూడా ప్యాంపరింగ్. అసలు ఎట్లా పడితే దెబ్బ తగులుతుందేమో, బయటకు వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, తినకపోతే వీక్ అయిపోతావేమో అని అందరూ ఆ బాండ్ ఉండేది. ఇప్పుడు ఎవరు తల్లి పిల్లలకు అన్నం తినిపించడానికి టైం ఉంటుందా? మొబైల్ చేతికి ఇచ్చేసి తినిపిస్తున్నారు. సో జనరేషన్ అట్లా అయిపోయింది. ఆ జనరేషన్తో పాటు మనుషులు ఏంటంటే జనరేషన్ యాక్సెప్ట్ చేయాలి మనం. అంటే ఎమోషన్ లేదు, ఇండివిజువల్గా అయిపోతున్నారని. కానీ వ్యక్తిగతమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కౌసల్య. అందరూ జనరేషన్ మారిపోతుంది, జనరేషన్ మారిపోయింది, ఎమోషన్స్ లేవంటే మనం ఏం ఆలోచిస్తున్నాం? మన పేరెంట్స్ని చూస్తున్నామా? కొంతమంది అయితే నానమ్మ తాతయ్యలు కూడా తెలియదమ్మా, నిజంగా అత్తలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఇప్పుడు ప్రెజెంట్స్ టీనేజ్ పిల్లలకి. నేను రీసెంట్గా ఒక అమ్మాయిని చూసి సేమ్ మీ నానమ్మలానే ఉన్నా, నాకు ఇష్టం లేదు, అలా కంపేర్ చేయొద్దు అన్నది. అయ్యా
సో నేను ఐ సో హర్ట్ అనమాట. ఎందుకు అలా అంటే వాళ్ళు ఊర్లో ఉంటారు, నాకు నచ్చదు, నేను ఇదేంటి నన్ను కంపేర్ చేయొద్దన్నది. 7th క్లాస్ గర్ల్. సో 13 years బాయ్ మదర్తో కొట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎందుకురా పోలీసులు పిలవమంటే దిస్ ఈజ్ మై పర్సనల్ లైఫ్, వీఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్, ఐఎమ్ టీనేజ్ బాయ్ అన్నాడు వాడు. సో దట్ హౌ టు కంట్రోల్ దెమ్. Is there any possibility to control such kind of behaviors? పాసిబిలిటీస్. ఎందుకంటే పిల్లలు అలా అగ్రెసివ్గా అవుతున్నప్పుడు పేరెంట్స్ షుడ్ టేక్ దెమ్ టు ద కౌన్సిలర్. చైల్డ్ సైకాలజిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారో ఇంటికి ఒక కౌన్సిలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా వరకు కేసులు సాల్వ్ అవుతాయి, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటాయి. అంటే మనం చెప్తే ఏముంటుందంటే ఇప్పుడు ఆమె అడ్వకేట్, ఆమె ఫ్యామిలీ కౌన్సిలర్, నా ఇంతకుముందు పిల్లవాడు కౌన్సిలింగ్ చేస్తే ఆంటీ ఇలాగే సోది చెప్తుందిలే, ఇది కామన్ అనుకుంటారు. అదే ఒక 2,000 పే చేసి కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పెయిన్ తెలుస్తుంది, పిల్లలు కూడా వాళ్ళ సైకాలజీ ప్రకారంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా సొసైటీని బాగు చేసుకోవడం అందరి చేతుల్లోనే ఉన్నది, ఒక్కళ్ళనే కాదు. సొసైటీ పాడైపోతుంది, సొసైటీ ఎందుకు పాడైపోతుంది? సొసైటీలో మనం కూడా ఒక మనిషిం కదా. మనం 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 ఎంత కరెక్ట్గా మనము ఫాలో చేస్తున్నాము, మన ఎథిక్స్, రూల్స్, సిస్టమ్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్ ఎందుకు పాడైపోతుంది? ఎవరైనా వచ్చాయన్నా చల్లుతున్నారా? ఎవరైనా వచ్చాయన్నా మంట పెడుతున్నారా? మనమే తగలబెట్టుకుంటున్నాం కదా. సో దట్ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు సొంతంగా ఫీల్ అవ్వడము, ఎలా చేసుకోవాలనేది నేర్చుకోవడము, ఇలాంటి లీగల్ షోస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే మ్యామ్, మీ దగ్గర ఒక డివోర్స్ కేసు వచ్చింది, దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ అసలు హౌ డు యూ డీల్ విత్ డివోర్స్ కేసెస్? డివోర్స్ కేసెస్లో ఒక్క రీజన్ ఉండదు. డివోర్స్ కేసు ఓకే, ఒక జంట ఒక రీజన్తో డివోర్స్కి వస్తే ఇంకొక జంట ఇంకొకటి ఎంత సిల్లీగా అనిపిస్తాయంటే, మార్నింగ్ లేచి నన్ను విష్ చేయలేదు, నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పట్లేదు పెళ్ళి అయిన తర్వాత, నాకు వైట్ కలర్ ఇష్టము, నాకు అదేంటి బ్లాక్ కలర్ సారీ తెచ్చాడు, వైఫ్కి ఏమి ఇష్టమో తెలుసుకోకపోతే ఎట్లా, సో నన్ను ఎక్కడ అవుటింగ్ తీసుకెళ్ళట్లేదు, నాకు పానీపూరి ఇష్టం ఎప్పుడూ తినిపెట్టలేదు, పానీపూరి పెట్టమంటే అందులో అందరు చేతులు పెడతారు, అదంతా ఇన్ఫెక్షన్స్ వస్తాయంటారు. ఇవన్నీ ఏంటంటే మనిషిలో స్వార్థం అనేది చాలా పెరిగిపోయింది. ఎప్పుడైతే స్వార్థం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుందో ఎమోషన్స్ జీరో అయిపోతాయి. ఎప్పుడైతే ఎమోషన్స్ జీరో అయిపోయారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సైకిక్లా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సైకోలకి ఎమోషన్స్ ఉండవు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి పట్టిందే కావాలి. సో వాళ్ళకి ఏదైనా మనం కాదంటే అయిపోతారు. సో ప్రతి మనిషిలో కూడా ఒక సైకో బయటకు వచ్చేస్తున్నారు నిజం చెప్పాలంటే, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. ఆ సైకో ఇజాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది ఆ వ్యక్తి మీదే ఉంటుంది. అంటే దీనికి జెండర్ వీళ్ళు అని లేదు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతం ఏమవుతుందని అంటే ఆడవాళ్ళకి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండే, అమ్మాయిలకు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ పోయినప్పుడు ఆడవాళ్ళు కొంచెం విజృంభిస్తున్నారనే చెప్పాలి. చట్టాలను కానీ సమాజాన్ని కానీ లేడీ అనే ఒక సింపతిని పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా ఇప్పుడు వరకు అసలు ఏమీ రీజన్ ఉండదు కౌసల్య. ఇప్పుడు వరకు నేను చాలా అన్హ్యాపీ ఉన్నాను, ఇప్పుడు హ్యాపీ ఉన్నాను. వాట్ ఈస్ ద హ్యాపీ మీనింగ్ ఆఫ్ హ్యాపీ? ట్రిప్స్ పోవాలి, రీల్స్ చేయాలి, షార్ట్స్ చేయాలి, ఎవరైనా క్లాస్మేట్స్తో మాట్లాడుకోవాలి, పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటారు, అది ఎవరు అబ్జెక్ట్ చేయకూడదు. సారీ, ఎందుకంటే ఇలా నేను బీయింగ్ ఏ లేడీ అడ్వకేట్, ఒక అమ్మ, కూతురు, కోడలు అన్నీ, కానీ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడవలసి వస్తున్నందుకు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ నేను చూసే కేసులను బట్టి అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, నాట్ ఫర్ ఆల్ ద లేడీస్. సో ఇలా వచ్చినప్పుడు మీ దగ్గర నాకు డివోర్స్ కావాలి, సో పర్సన్ ఇలా ఉన్నాడు, నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళని కౌన్సిల్ చేసి వెనక్కి పంపిస్తారా, లేదంటే వాళ్ళని అయ్యో కౌన్సిలింగ్ చేసి పంపించి మళ్ళీ 2 years ఉండి 3 years ఉండి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే అయ్యో ఎందుకంటే మాకు కావట్లేదు, మీరు చెప్పారు, మేము 2 years చూసాము, మాకు మంచిగా లేదు, మేము ఇంక విడిపోవాలనుకుంటున్నాము అని. అందులో ఇద్దరిలో ఎవరో ఒకరు ఏడుస్తారు ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేసుకోవటానికి. ఈవెన్ దో వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వద్దు అన్నప్పుడు మన పెద్దవాళ్ళు పోల్చేవారు కదా, సంసారం అంటే ఒక 2 బండి లాంటిది, లేకపోతే రైల్వే ట్రాక్ లాంటిది, ఒకటి లేకపోతే ఒకటి లేదు, ఒకటి డౌన్ అయినా
ఇంకోటి అవ్వదు. అంటే ఒకళ్ళు కామ్ ఉంటే అంటే ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఇంకొకళ్ళు కామ్ ఉండాలి అట్లా. ఇప్పుడు అలా లేదు కదా ఈక్వాలిటీ. ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ చేస్తారు, ఎందుకు నేనే వంట చేయాలి? నీకులా నేను కూడా ₹1,00,000 సంపాదిస్తున్నాను, నీకులా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కూడా సిస్టమ్ ముందు ఉంటున్నాను, నేను నువ్వెంత వర్క్ చేస్తున్నావో నేనే అంతే వర్క్ చేస్తున్నాను, నేనెందుకు వంట చేయాలి అనే దానికి వచ్చేసారు అమ్మాయిలు. అంటే ఇప్పుడు నువ్వు నేను ఈక్వల్, నువ్వు నేను ఒకే జాబ్ చేస్తున్నాం, నువ్వు సాఫ్ట్వేర్ నేను సాఫ్ట్వేర్, నువ్వెంత సంపాదిస్తున్నావో నేను అంతే సంపాదిస్తున్నాను, ఈక్వలే. నేను వంట చేస్తే నువ్వు చేయి, నువ్వు నాకు హెల్ప్ చేయి, సో నేను ఎంత పని చేస్తే నువ్వు నాకు అంత హెల్ప్ చేయాలి అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మీకేమనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? అది డెఫినెట్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కష్టపడుతున్నారు, ఆ కష్టం ఏదో మనకు కూడా తెలుసు, మనం బయటకు వచ్చి వర్క్ చేస్తాం కాబట్టి. సో దట్ ఏంటంటే ఇంటికి సంబంధించి ఇద్దరు చేసుకోవాలి. ఇద్దరు చేసుకోలేకపోతే బయట నుంచో జొమాటో స్విగ్గీ ఉండేనే ఉంది. సో అక్కడ వరకు ప్రాబ్లం లేదు. నేను వీకెండ్ నా ఫ్రెండ్తో ట్రిప్ వెళ్తాను, ఈ వీకెండ్ నీ ఫ్రెండ్తో నేను ట్రిప్ వెళ్ళు అనే దాని దగ్గర వస్తుంది. సో నువ్వు నీ కొలీగ్స్ తో గంటలు మనం మారిపోయి నువ్వు నేను మారిపోయింది, అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన సొసైటీలో కాదు ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఎలా ఉంటుందంటే మేల్ ఫిమేల్ రిలేషన్ అనేది పొసెసివ్నెస్ తో కూడుకుని ఉంటుంది. అంటే నువ్వు నాకు సంబంధం మాత్రమే ఉండాలి. నువ్వు సపోజ్ నేను అడ్వకేట్, ఒక అడ్వకేట్గా నాకు ఎంతో మంది క్లయింట్స్ ఉంటారు, నేను ఎంతో మందికి అడ్వకేట్ని, కానీ నా హస్బెండ్కి నేను మాత్రమే వైఫ్ని. అంటే నా మీదే పొసెసివ్నెస్ ఉంటుంది. లక్ష్మి అనే ఆమె ఒక వైఫ్, ఆమె ఇలా ఉండాలి హస్బెండ్కి. ఎట్లా ఉండాలి? నైట్ 10 అయితే కాల్ లిఫ్ట్ చేయకూడదు, లేకపోతే నైట్ ట్రావెల్ వెళ్ళకూడదు, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళకూడదు, లేకపోతే కొలీగ్స్తో ట్రావెల్ చేయకూడదు. ఇలా ఒక పొసెసివ్నెస్తో కూడి ఉంటుంది. అలాగే వైఫ్ కూడా ఉంటుంది. కానీ వైఫ్ ఏంటంటే కొన్ని అంటే మన సొసైటీలో ఎలా ఉంటుందంటే నీ వంట చేసేస్తే ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళి ఫ్రెండ్ కలిసి వస్తానంటాడు హస్బెండ్. సరే, అది యాక్సెప్టబుల్ మన సొసైటీలో. అక్కడ అలా వెళ్ళడం వల్ల ఆ అబ్బాయికి ఏమీ థ్రెట్ ఉండదు. కానీ అదే టైంలో అదే వైఫ్ నేను వెళ్ళి ఒక ఫ్రెండ్ అని కలిసి వచ్చేస్తానంటే ఆడ ఫ్రెండా మగ ఫ్రెండా ఏజ్ ఎంత అనండి. ఎందుకంటే అక్కడ ఏమైనా అనార్థాలు జరగవచ్చేమో అని ఉంటాయి. ఈ చిన్న అర్థం చేసుకుంటే అంటే అక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది, నువ్వెందుకు వెళ్తావు నేను ఎందుకు వెళ్ళకూడదు అనే ఇష్యూ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లం వల్ల నా హస్బెండ్ వెళ్ళొద్దన్నాడేమో అని ఒకటి ఉంటే అదే ఫ్రెండ్ ఆలోచిస్తే అదే ఫ్రెండ్ మగవాడిని తాగిపిస్తే పడిపోతాడు, లేకపోతే తాగి ఇంటికి వచ్చేస్తాడు. అదే ఫ్రెండ్ ఆడవాళ్ళని తాగిపిస్తే లేదా ముక్కు దగ్గర ఏదైనా పెడితే తన రేప్ చేయొచ్చు. ఫ్రెండ్ అని నమ్మించిన వాళ్ళు నిజమైన ఫ్రెండో కాదో తెలియదు, లేదా తనతో పాటు ఇంకా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా అటాక్ చేయొచ్చు. లేకపోతే అక్కడ తాగి పడిపోయిన తర్వాత రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఇలా ఇన్ని రకాలైన థ్రెట్స్ ఉంటాయి కదా. ఆ థ్రెట్స్ అనేవి అమ్మాయిలు అర్థం చేసుకుంటే హస్బెండ్ ఎందుకు వెళ్ళొద్దన్నాడు, అమ్మ నాన్న ఎందుకు వెళ్ళొద్దన్నారు అనేది అర్థమవుతుంది. అక్కడుండే సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ ఫిజికల్ సెక్యూరిటీ కోసం ఆలోచిస్తారు, అంతే కదా. అక్కడ ఆ లేడీ జెంట్స్ జెండర్ డిస్క్రిమినేషన్లో ఆ ఒక్క భయాలు తప్పిస్తే మిగిలిన విషయాల్లో అందరూ ఈక్వలే. సో అలా వెళ్ళిపోతే ఎవరి లైఫ్ పాడవుతుంది? ఆడవాళ్ళ లైఫే పాడవుతుంది కదా. మేము సెక్యూర్ చేసుకోలేమా, ఫోన్లు లేవా, లొకేషన్ లేవా అంటే ఎంతమంది అలా విక్టిమ్ అయిన వాళ్ళు ఉన్నారు. నిన్న టీవీలో చూసాం, టీ తాగిపిస్తానని ఒక అంకుల్ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేశాడు ఒక అంకుల్. ఆ టీవీలో నేను చూసాను. నేను అదే ఒక బాయ్ని టీ ఇస్తాను రా అని తీసుకెళ్తే ఆ బాయ్ని ఏం చేస్తారు? ఏం చెయ్యరు కదా. సో అలాంటి భయాలు న్యాచురల్ స్టిల్ అమ్మాయిలకి రక్షణ లేదు. రక్షణ కల్పించుకోవడం కోసం వాళ్ళు కొన్ని బౌండరీస్ లో ఉండాలి. అమ్మాయిలకి ఎప్పుడూ రక్షణ ఉండదు. ఎందుకనంటే ఒక చిన్న ఫ్లవర్ ఉంటుంది, ఆ ఫ్లవర్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఎవరు ఉంటారు? పెంచిన వాళ్ళదే ఉంటుంది. సో లేకపోతే దానికి కంచి లేకపోతే ఏమవుతుంది? ఒక చెట్టుకి కాయ ఉంటుంది. అలా ఏంటంటే కొన్ని వాళ్ళు రక్షణని వాళ్ళే అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్కడ డివోర్స్ గురించి ప్రాబ్లం వస్తుంది, నన్ను బయటకు వెళ్ళొద్దు అన్నాడు, నన్ను ట్రిప్కి వెళ్ళొద్దు అన్నాడు, నన్ను ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు ఇట్స్ ఆల్ అబౌట్ ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ అనేది ఈ ఫిజికల్ ప్రొటెక్షన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది అక్కడ గొడవలు వస్తున్నాయి. అది మెయిన్ రీజన్. సో మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్ అన్ని ఈక్వాలిటీ మీదనే డిపెండ్. ఈక్వాలిటీ మీదనే, ఈక్వాలిటీ మీదనే వస్తుంది. ఈగోనే. ఈక్వాలిటీ మీన్స్ ఈగో. నువ్వు ఎందుకు వెళ్తావు వీకెండ్ ఫ్రెండ్స్ తో, నేను ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు 5 days వర్క్ చేస్తున్నా, నేను వర్క్ చేస్తున్నా. నువ్వు ఆడవాళ్ళతో కూడా వెళ్ళొచ్చా, నేను మగవాళ్ళతో వెళ్ళకూడదా అని అంటారు. అక్కడ వెళ్ళే ఆడవాళ్ళకి ఇతనితో ప్రమాదం ఉంటుంది, ఇక్కడ వెళ్ళే ఆడవాళ్ళకి వాళ్ళతో ప్రమాదం ఉండొచ్చు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, లాజిక్ అది. అర్థమైంది. లాజిక్ మీకు అర్థమైంది? అదే లాజిక్. అక్కడ సెన్సిటివ్ గా ఫీల్ అవ్వడం వల్ల, ఇప్పుడు సపోజ్ మనం ఉంటాము చదువుకున్నప్పుడు, నా ఫ్రెండ్స్ అందరూ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తానంటే 8th class 9th class పంపిస్తారు. అప్పుడు పంపించేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళడానికి కొంతమంది ఒప్పుకోరు. ఎందుకు? అక్కడ లెక్చరర్స్ లేకపోతే టీచర్స్ ఆబ్సెన్స్లో పిల్లలు ఎవరైనా ఫిజికల్ అబ్యూస్ చేస్తారేమో, లేకపోతే లెక్చరర్సే చేస్తారేమో, టీచర్సే చేస్తారేమో, బస్ కండక్టర్ చేస్తాడో, డ్రైవర్ చేస్తాడని ఒక భయం తల్లిదండ్రులకు ఉంటుంది. అదే భయం పెళ్ళయిన తర్వాత హస్బెండ్కి ఉండొచ్చు. ఇంతకు ముందు మ్యారేజ్ అంటే కొంచెం ఎక్సైటెడ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మ్యారేజ్ అంటే అమ్మో మ్యారేజ్ నాకు పెళ్ళొద్దు అని అంటున్నారు, అబ్బాయిలు అంటున్నారు ఎక్కువగా. అంటే భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే. చాలా మంది పెళ్లి చేసుకొని 2-3 నెలలకు విడిపోయి అమ్మాయిలు చాలా ఎక్కువ అలీమని డిమాండ్ చేస్తున్నారు. 2-3 నెలల నా దగ్గర 1 dayలో విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ మై గాడ్. 1 dayలో. 1 dayలో విడిపోయి. 1 dayలో. వాట్ ఈస్ ద రీజన్? నెయిల్స్ కట్ చేయమన్నాడు ఫస్ట్ నైట్ హస్బెండ్ అని డైవర్స్ తీసుకున్న అమ్మాయి ఉన్నది. ఓ మై గాడ్. డ్రైవింగ్ రాలేదు, హనీమూన్ వెళ్దామని చెప్పేసి ఫస్ట్ నైట్ రోజుని కేరళకి వెళ్దాము, గోవాకి వెళ్దామంటే నాకు డ్రైవింగ్ రాదు కదా అంటే, డ్రైవింగ్ రానివాడు నువ్వేం మగాడు అని డైవర్స్ తీసుకున్న అమ్మాయి ఉన్నది. సో అంటే 2-3 months అనేది చాలా లాంగ్ టైం నవ్ డేస్ కొంతమందికి. సో దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ మ్యారేజ్. దిస్ ఇస్ ఓన్లీ ఒక సెలబ్రేషన్. అంటే మ్యారేజ్ అనేది లైక్ బర్త్డే ఆర్ సమ్ అదర్, సంగీత్, మెహందీ, సంథింగ్ ఇది మళ్ళీ ఉంటది కదా, ఇది హల్దీ. సో మ్యారేజ్ అండ్ రిసెప్షన్, దీస్ ఆర్ ఆల్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ఉంటే ఉందాం, పోతే పోదాం, పోతే. ఎక్కువ శాతం మ్యారేజ్ లో ఎవరు ఎఫెక్ట్ అవుతారు మ్యామ్? వైఫ్ అండ్ హస్బెండ్ లోనా? ఎవరు సిన్సియర్ గా మ్యారేజ్ రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అంతే అంటారా? అంతే కదా. మ్యారేజ్ లో ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు మ్యారేజ్ కి, ఎవరు ఆ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు సొసైటీకి ఫ్యూచర్కి భయపడుతున్నారు అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు విక్టిమ్ అవుతారు. సో రీసెంట్ టైమ్స్లో మనం పర్సంటేజ్ వైజ్ మాట్లాడాలనుకుంటే డివోర్స్ కేసెస్ ఎవరు ఫస్ట్ అప్రోచ్ అవుతున్నారు, మేల్ ఆర్ ఫీమేల్? అమ్మాయిలే అప్రోచ్ అవుతున్నారు డివోర్స్కి. సో వాటిలో ట్రూత్ఫుల్గా ఎస్ వీళ్ళకి డివోర్స్ అవసరమే అని అనిపించే కేసెస్ ఎన్ని ఉంటాయి? ఎలా అంటే, ఇప్పుడు నువ్వు నెయిల్స్ని చాలా ప్రేమిస్తావు, నా బాడీలో అన్నిటికంటే నా నెయిల్ చాలా అందంగా ఉంటుంది, లేకపోతే నా హెయిర్ చాలా బాగుంటుంది, లేకపోతే నేను మేకప్ వేసుకుంటే చాలా బాగుంటాను, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అన్నారు. ఆ మేకప్ హస్బెండ్ మానే నేచురల్గా ఉండు అంటాడు. అది నీకు చాలా ఇంపార్టెంట్. ఏది నువ్వెందుకు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా ఆలోచనలకి, నా సరదాలకి, నా అభిప్రాయాలకి నువ్వు నన్ను రెస్పెక్ట్ చేయాలి కదా. ఇలాంటి హస్బెండ్ నాకు ఎందుకు? అర్థమైంది కదా. సో అది నీకు చాలా వాల్యూ. ఇప్పుడు నీకు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమె ఎక్కడ ఏ బాంబేలోనూ ఉంటుంది, వీకెండ్ రమ్మంటుంది. హస్బెండ్ ఏమంటాడు, ఆ టైంలో నాకు లీవ్ ఉంది, మన ఇద్దరం స్పెండ్ చేద్దాం, వెళ్ళొద్దంటాడు. నీతో నేను ఎప్పుడూ ఉంటాను కదా, ఫ్రెండ్తో ఎప్పుడో ఉండేది కదా, నువ్వు లేనప్పుడే ఆమె నా లైఫ్లో ఉంది, నా ఎమోషన్ షేర్ చేసుకున్నది అనే దాని దగ్గర ప్రాబ్లం వస్తుంది, డివోర్స్కి వస్తారు. ఇది ఒక్కడే కాదు, ఇప్పుడు ఇలా చేశాడు, రేపు పొద్దున్న నా పేరెంట్స్ని వద్దంటాడు. ముందే ఆలోచించి. అంటే ఎలా ఉంటుందంటే, ప్రయారిటీ అనే దానికి ఎలా ఉంటుంది అంటే, ఒక బెంజ్ కారు ఉన్న అతను మోటార్ సైకిల్ చాలా ఇష్టము, ప్రయారిటీ, దాన్ని చూడకుండా ఆయన ఉండలేడు. ఎందుకంటే దాని మీద ఆయన లైఫ్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఒక బెంజ్ కారు కొనుక్కోవడానికి వచ్చాడు. అది ఏం చేస్తుంది, కోడలికి ఇంటి ముందు ఎందుకు దిష్టి బొమ్మలో పడేయమంటాడు. ప్రయారిటీ అనేది ఎలా వస్తుంది అంటే, దాని వర్త్ని బట్టి దాని వాల్యూ ఉండదు, మనం ఇష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది స్క్రాప్ చేస్తే 3,000 4,000 ఇస్తాడు, కానీ ఆయన లైఫ్లో అది చాలా
తన సో మనకి ఇంపార్టెంట్ కానిది మిగతా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అది మనకి చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళకి అది చాలా పెద్ద విషయం. ఓకే, సో ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా పెద్దది మీరు అన్నట్టుగా. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక క్వశ్చన్ అడుగుతేనా, నేను ఒక టాపిక్ అడుగుతేనా చెప్తే వినేసి దాన్ని అర్థం చేసుకునే టాపిక్ కాదు. ఇట్స్ నాట్ ఈజీ. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా మ్యారేజ్ అంటే భయపడే సిచ్యువేషన్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ రాంగ్ కేసెస్ అండ్ అలిమనీ. రీసెంట్గా ఒక కేసు, అతని మీద వాళ్ళ వైఫ్ రాంగ్ కేసెస్ ఫైల్ చేసి అలిమనీ అడిగింది, చాలా ఎక్కువ అడిగింది అని. అండ్ అతను సూసైడ్ చేసుకొని చనిపోయారు. రీసెంట్ గా మనం చూసాం. యాక్చువల్గా మీరు సూసైడ్ చేసి చనిపోయారు అంటారు. నా దగ్గర ఒక క్లయింట్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ హిజ్ జాబ్. రిలయన్స్ లో ఫైనాన్స్ మేనేజర్ గా చేసేవాడు. ఓకే, సో తను యుఎస్ రిటర్న్. సో వైఫ్ అదే పెళ్లిలో ఒక వడ్డానం అనేది వాళ్ళ పిన్ని పెట్టింది, వచ్చి థర్డ్ డే తీసుకెళ్ళిపోయిందని. ఆ రోజుల్లో ఒక 9 lakhs పెట్టి ఇమీడియట్ గా అదే రోజుని నువ్వు ఫీల్ కాకు, మీ పిన్ని తీసుకెళ్ళిపోయిందని నేను కొనిస్తానని కొనిచ్చిన అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి 498 పెట్టి సతాయిచ్చి పిల్లల్ని చూపించుకోకుండా అంతా చేస్తే తాగి 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 అడిక్ట్ అయిపోయేసేసి డివర్స్ కేసులు 498 కేసులు అన్నీ వస్తే, డివర్స్ కూడా కాదు, ఆమె వేసి మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ 498 వేస్తే తాగేసేసి ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయి లంగ్ ఇన్ఫెక్ట్ అయిపోయి దేంటి లివర్ ప్రాబ్లం వచ్చి తనకే తన పెయిన్ వస్తుందని చెప్పి ఏసదులో జాయిన్ అయ్యి నా పిల్లల్ని చూడాలి, నా పిల్లల్ని చూపించాలి అని అంటే నేను కాల్ చేసి చెప్తే అడ్వకేట్ అబద్ధం చెప్తుందని పిల్లలు చూపించకపోతే తర్వాత చనిపోయిన రోజు వచ్చి అంతా నేనే వైఫ్ నన్ను ఆమె క్లెయిమ్ చేసుకెళ్ళి వెళ్ళిపోయింది. ఇదెంత ప్యాథటిక్ స్టోరీ, ఇదెంత జాలి పడాలి. చెప్తుంటేనే రీసెంట్ గా ఒక క్లయింట్ కి తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేడు, అందరూ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో సూసైడ్ టెండెన్సీ ఉంది. ఏదో బిజినెస్ లో లాస్ వస్తే నువ్వు డబ్బులంతా నాశనం చేసావు అని చెప్పి అతన్ని ప్లేట్లో ఉమ్మూస్తే అతను కట్టుబట్టలతో బయటకు వచ్చి ఒక సూసైడ్ చేసుకునే స్టేజ్ నుంచి ఒక మళ్ళీ తన లైఫ్లో నిలబడే స్టేజ్కి తను ఒక కౌన్సిలింగ్ ద్వారా వచ్చాడనంటే అతని లైఫ్ ఊహించుకుంటే ఎంత ఘోరంగా ఉంది. అంటే టీవీలో వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, యూట్యూబ్ వచ్చినాయి, మనం చూస్తున్నాం. కానీ ఎంతోమంది విక్టిమ్స్ అతను చనిపోతే ఎవరు చూపిస్తారు? టీవీలో చూపించారుగా, అన్నీ మీడియాకి రావు కదా. మీడియా రాని ఎన్నో ఫ్యామిలీ గాథలు, ప్రేమ గాథలు విన్నాం మనము. యాక్చువల్లీ మీకు ఎక్కువ తెలుస్తాయి ఇలాగా ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారో ఒక ఫ్యామిలీ లైఫ్ లో, ఒక మ్యారేజ్ లైఫ్ లో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని. అంటే జెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారమ్మా ఇవాళ రేపు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ అయిపోయే వరకు తల్లిదండ్రులు వాళ్ళ చేతిలో ఉంటారు, తల్లిదండ్రుల చేతిలో ఉంటారు పిల్లలు. ఎప్పుడైతే బయలాజికల్ ద సైక్లింగ్ ఎట్లా ఉంటుందంటే పెళ్ళయిన తర్వాత వైఫ్తో ఒక పర్సనల్ లైఫ్, ఒక అటాచ్మెంట్, ఒక ఇది ఉంటుంది. సో ఆ మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఏమవుతుందని అంటే ఎక్కువ ఏంటంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. లోన్లీగా ఫీల్ అవ్వడము, తర్వాత ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చేసేసి ఎమోషనల్గా ఎదుటి వాళ్ళకి షేర్ టైం లేక డ్రైన్ అయిపోయేసేసి వాళ్ళు ఏమవుతున్నారంటే సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు మనం ఎంతో చూస్తున్నాం, ఏమీ లేదు, ఏం ప్రాబ్లమ్స్ లేవు, బిల్డింగ్ పని దూకి చనిపోయాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు, లేకపోతే అది ఇది అని అంటున్నాము. సో ఎక్కువ ఏంటంటే అన్యాయం జరిగేది అమ్మాయిలకు కూడా ఉంది, అబ్బాయిలు కూడా చాలా ఇదిగా బిహేవ్ చేస్తూ కొంతమంది సాఫ్ట్గా ఉండే అమ్మాయిల్ని సూసైడ్లు చేసుకునేలాగానో ఇలాగనో చంపుతున్నారు. కానీ ఎప్పుడు ఇవాళ రేపు మర్డర్ కేసులన్నీ కూడా అఫెన్స్ అంతా కూడా భార్యాభర్తల మధ్యన లేకపోతే ఇద్దరు లవ్ చేసుకున్న వాళ్ళ మధ్యన ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ మధ్యనే ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు, డాన్లో ఎవరున్నారు ఇప్పుడు డాన్స్, ఇప్పుడు వీళ్ళే డాన్లో, తెలియని ఒక అంటే ఒక చాప కింద నీరులాగా క్రైమ్ అనేది డెవలప్ అయిపోతుంది ఇన్ ద బిట్వీన్ ద ఫ్యామిలీస్ అండ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. అంటే ఎమోషనల్ రిలేషన్స్ ఏముంటాయి అది. ఓకే మ్యామ్, నాకు ఒక డౌట్ ఉంది. అలిమనీ క్లైమ్ చేసినప్పుడు ఒక వైఫ్ నాకు ఇంత అలిమనీ కావాలని డిమాండ్ చేసినప్పుడు కోర్టు దాన్ని ఎలా చూస్తుంది? అంటే ఆ కేసుని ఎలా ఐడెంటిఫై చేయాలి? యాక్చువల్ ఏంటంటే దీనివల్ల చాలా మంది ప్యానిక్ అయిపోతున్నారు. చాలా మంది
చాలా టెన్షన్స్ తోటి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ ఇల్లు అమ్మేసుకొని లేకపోతే ఎవరి పేరైనా రాసేసి నేను చాలా చేశాను ఇవన్నీ. అవును కానీ ఎందుకు అంత క్లియర్ గా అర్థం చేసుకోరో నాకు అర్థం కాదు. మేబీ దీని మీద చాలా ఎపిసోడ్ చేయాలేమో 1, 2, 3 అని చెప్పేసి అర్థమయ్యేలాగా. నేనేమంటానంటే అంత ఈజీగా అలమిని వచ్చేది కోర్టు నుంచి, అంత ఈజీగా కోర్టు ఏమి లక్షలు పాస్ చేసేదు. అంటిల్ అన్లెస్ మీ దగ్గర కోట్లు ఉంటేనే గానీ ఆమెకి లక్షలు వెళ్ళవు. సో ఎందుకుని అబ్బాయిలు ఇంత వేసేసారు అంత వేసేసారు అని చెప్పేసి మీడియా వచ్చే న్యూస్ వల్ల పానిక్ అయిపోతున్నారు. సో మీరు ఎంత భయపడుతుంటే సుప్రీంకోర్టు చెప్తుంది, మీకు లోయర్ కోర్టు చెప్తుంది, మాలాంటి వాళ్ళని చెప్తున్నాము. మీలాంటి వాళ్ళు సొసైటీకి చాలా చేస్తున్నారు. అంటే ఇలాగా షోలు చేసి కమర్షియల్ షోస్ కాకుండా ఇలాంటివి చేసి సొసైటీకి ఏదో చేయాలని కూడా చేస్తున్నారు. కానీ అబ్బాయి పేరెంట్స్ అర్థం చేసుకోక మమ్మల్ని సఫర్ చేస్తున్నారంటే మీరు పోనీ ఒక 3-4 years మీ మ్యారిటల్ లైఫ్ అవ్వచ్చు. లేకపోతే ఒక వైఫ్ మీ దగ్గర ఉంటే ఆమె ఎర్నింగ్ కాకపోతే నెలకు 10,000-15,000 పెట్టవచ్చు. అలా లేదు అనుకున్నా సంవత్సరానికి 1,50,000. ఒక కేసుకి మీరు సంవత్సరానికి 1,50,000 అడ్వకేట్కి ఎవరు ఇచ్చేసేయరు. కానీ దానికి మేము కోర్టులు తిరుగుతున్నాం, మాకు డబ్బులు అవుతున్నాయి. ఎందుకు మీరు ఫైట్ చేయండి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అంటే యాక్చువల్లీ ఏమైపోయిందంటే మ్యామ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కేసుల మీద కేసులు, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అనే కేసు పెడతారు. మేబీ డొమెస్టిక్ వైలెన్స్ లేకుండా ఉండుండొచ్చు. అండ్ అలీమనీ అనేది నాకు ఇంత డిమాండ్, నాకు ఇంత ఇస్తే మ్యూచువల్ కొప్పేసుకుంటాను, కేసు వాపస్ తీసుకుంటాను. నేను ఏమంటున్నాను, స్టార్టింగ్ లో మీరు ఒప్పుకోకండి, కోర్టులు తిరగనివ్వండి, ఏమి రాదని ఆమెకు కూడా తెలియనివ్వండి. నిజంగా అక్కడ నీడ్ ఉంటే కనుక ఇవ్వండి. పిల్లలు ఆమె దగ్గర ఇచ్చేస్తే మీరు నిజంగా కట్నం. సో ఇదంతా వాళ్ళకి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇచ్చుకునేదే అంటారా? ఇచ్చుకునేదే. కోర్టు ఏమి లక్షలు చేసేదు. కోర్టు ఇవాళ చెప్పండి, ఏ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఓ 50 లక్షలు హైదరాబాద్ లో కోర్టులు గ్రాంట్ చేసినాయి. మా అయితే 10 లక్షలు 15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఏమి చెయ్యవు. సో 2-3 కోట్లు అలిమనీ అనేది ఒక ఇల్లు రాసి ఇవ్వడం. ఏంటంటే ఒక ఇప్పుడు అందులో పులి ఉంది నేను తినేస్తుంది, అందులో పులి ఉంది నేను తినేస్తుంది. అదిగో కరోనా వచ్చేస్తుందని ఎంతమంది చనిపోయారు, రాకుండా కూడా చనిపోయారు. వచ్చేస్తుందని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వచ్చేస్తుందని పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అంతే. అది ఏదో చేసేస్తారనుకుని మీరు ముందు పడి లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. మేము ESLTech మాకు సెటిల్మెంట్ కావాలి, లేకపోతే మాకు ఈ కోర్టులు వద్దు, ఈ పంచాయతీలు వద్దు, మేము మనశ్శాంతిగా ఉండాలి, అవసరమైతే ఇల్లు అమ్మేస్తాం, అదే అమ్మేస్తాం, ఇదే అమ్మేస్తాం, అప్పులు చేస్తామని మీరు వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ కోర్టు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లే. ఎప్పుడు ఇబ్బంది పెడతారు? వెన్ దేర్ ఈజ్ ఎ నీడ్. అక్కడ ఏదన్నా ఉంటే కనుక ఇబ్బంది పెడతారు. అంటే ఆర్డర్ అయితే కనుక పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, మా తల్లి జాబ్ చేయలేదు, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత అవుతుంది, వాళ్ళ హెల్త్ ఎంత అవుతుంది, వాళ్ళ ఫుడ్ ఎంత అవుతుంది, వాళ్ళు రెంట్ ఎంత అవుతుంది, ఇవన్నిటికీ తండ్రి పే చేయాలి కదా. అలాంటి పే చేయని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కోర్టు ఇబ్బంది పెట్టాలంటే రూల్స్ ఫాలో చేస్తుంది. కానీ నువ్వు 2 కోట్ల అలవని ఇచ్చేసేయి, ₹1 కోటి ఇచ్చేసేయి, నీ ఆస్తులు అమ్మేసుకో, ఇవన్నీ ఏ కోర్టు చెప్పరు, ఏ అడ్వకేట్ చెప్పరు, ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పరు. మనకు మనం ఊహించుకొని దాన్ని అలా చేసేసుకుంటున్నాం అంతే. అలిమనీ అనేది సింగిల్ టైం సెటిల్మెంటా లేదంటే మంత్లీ ఇస్తారా మ్యామ్? ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది మంత్లీ మెయింటెనెన్స్. అప్పుడు ఎట్లా ఉండేది అని అంటే, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నా హస్బెండ్ వేరొక ఆయనతో రిలేషన్ పెట్టుకున్నాడు, తాగొచ్చి నన్ను కొడుతున్నాడు, లేకపోతే పని చేయట్లేదు, లేకపోతే రకరకాలైన రియల్ ప్రాబ్లమ్స్ వల్ల కోర్టుకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఆమె లైఫ్ లాంగ్ బ్రతకడానికి ఆమెకి ఒక అవకాశం కావాలి కాబట్టి కోర్టు ఏం చేసేదంటే మంత్లీ మెయింటెనెన్స్ వరకు ఇచ్చేది. మంత్లీ ఒక 10,000 ఇచ్చినా కూడా ఆమెకి వెళ్ళిపోతుంది అని. అలాగా అంటే ఒకేసారి అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ యంగ్స్టర్స్ వస్తున్నారు కోర్టుకి, వాళ్ళు మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఉండదు. అందుకని ఒకసారి పర్మనెంట్ అలమ్ని చేసేసుకుంటున్నారు. అంటే కేల్కతం దుకాణం బంద్ అనేది. ఒకసారి చేసేసుకుంటే మళ్ళీ వాళ్ళకి మ్యూచువల్ చేసేసుకుని ఒకేసారి డబ్బులు ఇచ్చేసి, సపోజ్ ఒక అమ్మాయి 1 నెలకి 30,000, 40,000, 50,000 వర్క్ చేసి అబ్బాయికి పెళ్లి చేశారు, వాళ్ళ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఒక 5 లక్షలు ఏదో పెళ్లికి 10 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు, ఇంకొక 5 లక్షలు వేసా 10 లక్షలు వేసా ఉన్నదాన్ని బట్టి ఇచ్చేసేసి ఇంక నీకు నాకు ఏం లేదు అనేది. ఎందుకంటే వన్స్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ వాళ్ళకి వీళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే. సో అలా కాకుండా ముందు సెటిల్మెంట్ అనేది చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇందాక మీరు క్లారిఫై చేసింది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ అలీమనీ అనేది పెళ్లి చేసుకొని విడిపోయి ఇంత డిమాండ్ చేస్తున్నారు, కోట్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో చాలా మంది పెళ్లి అలీమనీ ఎవరికి ఇవ్వాలమ్మా? 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చొని జాకెట్లు కుట్టుకున్నామే, లేకపోతే ఇంట్లో పని చేసుకున్నామే అలమీని ఇవ్వాలి. నీతో పాటు ఈక్వల్ గా సంపాదిస్తున్న దానికి అలమీని అడిగితే మీరెందుకు ఇస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కొట్లాడరు కేసులు?
నేను ఈక్వల్గా అంత సంపాదిస్తున్నాను, ఆమె ఈక్వల్గా అంత సంపాదిస్తుంది, అలేమని అడిగింది, నా వైఫ్ ఇంత అడిగింది అంత అడిగింది అంటే పెళ్ళికి అనేది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకుని నువ్వు ఖర్చు పెట్టడం కాదు, వాళ్ళే ఖర్చు పెట్టమనాలి. ఓకే, లైక్ కదా, ఎవరిలో వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకున్నాక వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకుని నువ్వు సంగీత్ చేసుకుని, హల్దీ చేసుకుని, బ్యాచిలర్ పార్టీ చేసుకుని, ఇప్పుడు పెళ్ళి అంటే ఎన్ని? బ్యాచిలర్ పార్టీ, సంగీత్, హల్దీ, బ్యాచిలర్ పార్టీ, మెహందీ, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, 7 సెరమనీస్ చేస్తున్నారు. ఆ డబ్బులంతా మీరు మరి రేపు పొద్దున ప్రిపేర్ అయ్యి ఉండండి. అమ్మాయితో మ్యారేజ్ ఫెయిల్యూర్ అయితే కనుక ఈ డబ్బులంతా మనం ఇవ్వాలి అని చెప్పేసి. అంటే దీనికి ఏమైనా అగ్రిమెంట్ ఉంటుందా మ్యామ్? పెళ్లికి ముందే చేసుకోండి, తప్పేమున్నది, మ్యారేజ్ చేసుకోవాలి. ఒక మూవీలో ఉంటుంది, చేసుకోవచ్చు, తప్పలేదు, అది ఇద్దరు ఇష్టము. పెళ్లి చేసుకుంటున్నాము, రేపొద్ది ఇప్పుడు సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లేవని టెస్టులు చేయించుకోండి అని అన్నారు. పెళ్లికి ఎంతమంది చేయించుకుంటారు? తర్వాత పెళ్లి కూడా ఒక మ్యారేజ్ అనేది ఒక అగ్రిమెంట్, యాక్చువల్లీ లైఫ్ లాంగ్ ఉండే ఒక అగ్రిమెంట్. సో ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ఎవరు చేసుకుంటున్నారు? చాలా మంది రాసుకుంటారు పెళ్లి ఒప్పందము అని చెప్పేసేసి, మేము అమ్మాయికి ఇంత గోల్డ్ పెడుతున్నాము, అమ్మాయికి ఇంత డబ్బులు ఇస్తున్నాము అని చెప్పేసేసి. అలాగే అబ్బాయి వాళ్ళు కూడా పెడతారు. సో అయినా కూడా పర్మనెంట్ ఎలిమి కావాలంటారు కదా. మేము ఇచ్చింది కరెక్టే, మీరు తీసుకున్నది కరెక్టే, లేకపోతే ఇద్దరికి చెల్లి అయిపోయింది కరెక్టే, కానీ మా అమ్మాయి ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటి అని అంటారు. ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటంటే అమ్మాయిలు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు చేసుకోవాలి, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నప్పుడు అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకోవాలి. ఈక్వాలిటీ కోసమే వాళ్ళు బయటకు వచ్చేసారు కాబట్టి చేసుకోవాలి. అది అబ్బాయిల్లో ఒక పరివర్తన రావాలి, కొట్లాడాలి. యాక్చువల్లీ అవేర్నెస్ కావాలి, దీనికి అవేర్నెస్ కావాలంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఛానల్స్ కి వచ్చి చెప్తున్నాం. బికాస్ ఆఫ్ వీఆర్ గివింగ్ అంటే అఫర్ట్, అంటే అడ్వైజ్, సర్వీస్ టు ద విక్టిమ్స్ కదా. విక్టిమ్స్ కదా. మీరు చూడండి టీవీ యూట్యూబ్లో అంతా చెత్త చెదారని చూసే బదులు మీరు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 1000 వీడియోలు చూడండి. ద బెస్ట్ ఏంటనేది మీరు ఒక్కొక్క వీడియోలోనే ఒక్కొక్క పాయింట్ తీసుకోండి, అప్పుడు మీరు ప్యానిక్ కారు కదా. నిజంగానే. కానీ కేసుల మీద కేసులు పెట్టుకుంటూ కొన్ని సంవత్సరాల వరకు కొన్ని కేసెస్ సాగదీస్తూ ఉంటారు. సో జస్టిస్ రావడానికి చాలా టైం పడుతుంది అంటారు. అదేమ్మా నేను చాలా చెప్తాను, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. యాజ్ ఏ ప్రొఫెషన్ ఎవరు ఎలా ఉంటారు అనేది అది తర్వాత విషయం. మీరు ఎంచుకున్న అడ్వకేటు, మీరు చూసుకున్న మీరు చేసే మీ ఎఫర్ట్ కేసుల్లో దాన్ని బట్టి ఉంటుందమ్మా. అంటే మ్యామ్ ఇన్ని సంవత్సరాలు సాగదీయడానికి ఇక్కడ చాలా మంది పడేది ఏంటంటే లానే జస్టిస్ చెయ్యట్లేదా, ఇంత డిలే అవుతుంది. కోర్టులో చాలా చేంజ్ వచ్చింది, పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్లు పెడుతున్నాము, మేము కాంప్రమైజ్ అవ్వమంటారు, కేసులు వేసిన తర్వాత కౌన్సిలింగ్ పెడుతున్నాము, మీడియేషన్ పంపిస్తున్నాము, మాకు ఇన్ని లక్షలు కావాలంటారు. సో మధ్యలో ఇంటీరియర్ మెయింటెనెన్స్ చేస్తారు, ఒక 2,000 వస్తుంది, దాంతో మళ్ళీ కేసు డిలే అవుతుంది. సో ఇదంతా ఏంటంటే పర్సన్కి అడ్వకేట్కి ఉండే డిఫరెన్స్. ఒక ప్రాపర్ అడ్వకేట్ ని అంటే ఎలా చూస్ చేసుకోవాలి మ్యామ్? ఫారిన్ లో ఎలా ఉంటారంటే ఏ ల్యాండ్ అప్పుడు అలా అంటే ఆవిడ ఫ్యామిలీ మ్యాటర్స్ చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని అడ్వైజ్ చేస్తారు. నేను అలా చెప్పాను. నేను ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. నేను అంటే కొంచెం మెచ్యూరిటీ, లైఫ్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఒక కేసు చేస్తే, ఒక సివిల్ కేసు చేస్తే ఏమవుతుందని అంటే దాని వాల్యూ ఒక 2-3 ఇయర్స్కి ఒక 10 లక్షలు పెరగవచ్చు ఈ రోజు తర్వాత. కానీ అదే ఫ్యామిలీ కేసులో ఒక 3 ఇయర్స్ తర్వాత మనసులో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, ఎమోషనల్గా లో అయిపోతాం, ఫిజికల్గా అంటే మన అపీరెన్స్ చేంజ్ అయిపోతుంది, ఫైనాన్షియల్గా కాన్సన్ట్రేట్ చేయలేం. ఇన్ని రకాల ప్రాబ్లము అనేది ఒక పెళ్లి ద్వారా పెళ్లి ప్రాబ్లము వచ్చి మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ మనం పర్సనల్గా తీసుకుని చేయాలని అడ్వకేట్ దగ్గర కేసు చేయించుకోవాలి. ప్రొఫెషనల్గా చేసి ఒక డేట్ తీసేసుకుందాం, ఒక కౌంటర్ వేసేద్దాం, ఒక చీఫ్ వేసేద్దాం, చూద్దాం, మళ్ళీ చేద్దాం అంటే వాళ్ళు మీకు బాగా పర్సనల్ గా కనెక్ట్ ఉండాలి ఫస్ట్. అంటే అందరికి వాల్యూస్ లేవని అనను నేను. అంటే పర్సనల్ గా తీసుకుని, అంటే ఇప్పుడు క్రిమినల్ కేసు ప్రతి కేసు ని పర్సనల్ గా తీసుకుని, ఒక మర్డర్ కేసు లేకపోతే ఒక ఏదైనా ఒక కేసు లాంగ్ రన్ లో నడిపిస్తే ఏమవుతుంది అంటే అందులో కొంతమంది విట్నెస్లు పోవచ్చు, మర్చిపోవచ్చు, ఏదైనా వచ్చి కేసు గెలవచ్చు. కానీ ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మ్యాటర్లో ఏమవుతుందంటే మనం అన్ని లూజ్ అయిపోతాం.
గెలిచిన ఉపయోగం లేదు. అందరికి తెలియని ఒక పెద్ద ఇష్యూ ఏంటో చెప్పనా, లోయర్ కోర్టులో మా కేసు అయిపోతుంది, మా అడ్వకేట్ ఫైనల్ తెచ్చేస్తుంది మా మేడము, లేకపోతే అయిపోతుంది, మా జడ్జిమెంట్ వచ్చేస్తుంది అంటారు. హైకోర్టు లేదా, సుప్రీంకోర్టు లేదా, అపీల్స్ ఉండవా? ఎందుకు మీరు ఈ స్టేజ్లో సెటిల్ చేసుకోరు? ఇంకా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, నా హస్బెండ్ నుంచి నాకు ఏదన్నా ఒక పెద్ద బాక్స్డ్ వస్తుంది, నాకు ఒక 10 కోట్లు వస్తుంది, లేకపోతే 1 కోటి రూపాయలు వస్తుంది అంటే కొట్లాడుకోండి. ఏది ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండదు కదా. ఇప్పుడు నీ హస్బెండ్ నుంచి నీకు ఎక్కువ రావాలంటే యూ కెన్ స్పెండ్ టైమ్, డబ్బులు, నీ మెంటల్ ఫీజు అన్ని కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టు. అప్పుడు సుప్రీంకోర్టు నీకు ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది. అంతేకాని లోయర్ కోర్టులోనే అయిపోవాలి సిస్టమ్ని తప్పు పట్టడం కాదు. మనం ఈ రోజు నువ్వు 10 లక్షలు ఇస్తే నువ్వు సెటిల్ చేయవు, నాకు 15 కావాలని 5 సంవత్సరాలు కొట్లాడే అమ్మాయిలు ఉన్నారు. ఇదే ఇవాళ 10 లక్షలు తీసుకుని ఒక ప్లాట్ కొనుక్కుంటే నీకు 5 సంవత్సరాల్లో 20 లక్షలు అవ్వచ్చు. అది లాజిక్ ఎందుకు ఆలోచించరు? సిస్టమ్ని ఎందుకు తప్పు పడతారు? ఐదర్ ఇట్ ఈజ్ రైట్ కేస్ ఆర్ రాంగ్ కేస్ ఆర్ లేకపోతే ఫ్రాడ్ కేస్ అని తెలియకోకుండానే కోర్టు నువ్వు వచ్చినట్టు నీకు జడ్జిమెంట్ ఇవ్వదు కదా. నీ వెనకాల ఒక 100 మంది 200 మంది ఉంటారు నీ ముందు. తర్వాత ఇప్పుడు నీకే వచ్చేయాలంటే ఎట్లా కుదురుతుంది? సో ఏదైనా సరే 1 మంత్ చేస్తేనే ఒక శాలరీ వస్తుంది. 1 ఇయర్ చేస్తేనే నీకు దాంట్లో నుంచే అదేంటనేది వస్తుంది. ఆ పెయిన్ కానీ ఆ సిస్టమ్ కానీ అర్థమవుతుంది కోర్టులో. సో దట్ ఇవన్నీ కూడా ఎవరైతే కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారో, కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ లా అనేది వాళ్ళకి అర్థం కావాలి. బేసిక్ లా, బేసిక్ నీడ్స్. నిజంగానే ఇప్పుడు ఇవన్నీ వింటుంటే చాలా నెసెసరీ లా గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తున్నాను, ఇన్ని డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేదా ఒక ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, నేను ఎలా వెళ్ళాలి, ఎన్ని సంవత్సరాలు కొట్లాడాలి, ఎన్ని సంవత్సరాలు కొట్లాడితే ఏమొస్తుంది, ఈ కోర్టు తర్వాత ఏ కోర్టు ఉంది, ఆ కోర్టు తర్వాత ఏ కోర్టు ఉన్నది, ఒకవేళ సెటిల్మెంట్ చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఇది మొత్తం డ్యూరేషన్ నడుస్తుంది కోర్టులో అని తెలుసుకుని మీరు వెళ్ళండి అని చెప్తాను నేను. వచ్చేసి అప్పుడు ఏమంటారంటే ఆ బాధలో అది అక్కడి నుంచి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, డబ్బులైనా పర్వాలే, ఏం పర్లేదు మేడం, చేసేయండి అంటారు. 4 నెలలు ఇంకెన్ని రోజులు పడుతుంది, అప్పుడే 6 నెలలు అయిపోయింది, అప్పుడే సంవత్సరం అయిపోయింది అని స్టార్ట్ చేస్తారు. ఎందుకనంటే దీని గురించి పూర్తి అవగాహన తెలుసుకుని పూర్తి అవగాహన దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసి అప్పుడు మీరు వచ్చి ఉంటే మీకు ఈ పెయిన్ తగ్గుతుంది, దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడు ఆల్వేస్ సెటిల్మెంట్ ఈజ్ బెటర్ సొల్యూషన్ లైఫ్ లో. మ్యామ్ ఇది మ్యూచువల్ డివోర్స్ లో 1 month లోనే డివోర్స్ వచ్చేస్తుంది అని అంటారు. నిజంగానేనా? వచ్చేస్తుంది అంటే 6 months డ్యూరేషన్. కానీ మేము వేవ్ ఆఫ్ వేసి ఆ టైం ని వేవ్ చేయమని చెప్పి అర్జెన్సీ ఉందని చెప్పేసి చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్ అయ్యి వస్తారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రీబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటున్నాయి ఇప్పట్లో? డైవర్స్ తీసుకున్న తర్వాత లక్షలో ఒక కేసు ఉంటదేమో. డైవర్స్ తీసుకున్న మళ్ళీ పెళ్లి చేసుకోవాలిగా. అవును, డైవర్స్ తీసుకుంటే డైవర్స్ వేసిన తర్వాతే కలిసే శాతం చాలా తక్కువ. డైవర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత కలిసే వాళ్ళే మహా అయితే ఒక 10 or 15% ఉంటారు. డైవర్స్ కేసు వేసిన తర్వాత 6 months లో మళ్ళీ 6 months లో లేకపోతే 1 year లో లేకపోతే 2 years లో కలిసేవాళ్ళు. అంటే ఓవరాల్ అన్ని కేసెస్ లోనూ కూడా మ్యూచువల్ అని కాదు, మాక్సిమం మ్యూచువల్ కలిసేవాళ్ళు చాలా లెస్. ఇంకా ఆ విడిపోయిన తర్వాత ఇంక డివోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికి వాళ్ళు కలిసే వాళ్ళు లక్షల్లో ఒక్కళ్ళు ఉంటారంటారా? చాలా రేర్ అంటారు. ఇప్పుడు నేను కాల్ తీసుకోమంటే తీసుకుంటాను, డివోర్స్ అయ్యాక కలుస్తున్నారు రేపు 23rd ప్లీజ్ మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ పెళ్లి మళ్ళీ వాళ్ళకి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఆ కేసు రీఓపెన్ చేసి ఎక్స్పర్ట్ అయ్యిందామే, ఆ కేసు రీఓపెన్ చేసి 2 పిల్లలు. నేను ఆల్వేస్ ప్రిఫర్ టు హర్ ఈజ్ అంటే డివోర్స్ అయిపోయింది and then they want to get back to their life to her. అంటే మళ్ళీ happy to hear actually. yeah అలాగే నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ డివోర్స్ అయిన 9 ఏళ్ళకి నేను మళ్ళీ ఒకరికి పెళ్లి చేసా 6 years కి. వావ్, మళ్ళీ అవి బాగా అనిపిస్తాయో కదా మ్యామ్? అంటే అలాంటి చూసినప్పుడు. ఎందుకంటే రాత్రి నిజంగానే నేను అన్నాను అనమాట, ఏమనంటే అసలు ఇయర్ అంతా ఇట్లా స్టార్ట్ అవుతుంది జాన్లో, అందరూ ఇలా కలిసిపోతే బాగుండేది అనేసి. సో దట్ ఇదేంటి అలా ఉన్నారు. అది చాలా కౌన్సిలింగ్ చాలా అవసరం. సో
మేబీ పిల్లలు దీంట్లో ఉన్నారు, లాయర్ పిల్లలు పార్ట్ కూడా చాలా ఉంటుంది, అడ్వకేట్ పార్ట్ చాలా ఉంటుంది అని Definitely గా. ఇప్పుడు ఒక అనిపిస్తుంది. డాక్టర్ సర్జరీ చేస్తే ఆ పేషెంట్ కి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆయన ఏం కాదు, తగ్గిపోతుంది, నేను ఉన్నా కదా, నీకు ఏమైనా నా దగ్గర అదే అంటారు కాన్ఫిడెన్స్. Yes. అంటే ఎదుటి వ్యక్తి మీద నమ్మకం అనేది లైఫ్ లో చాలా అచీవ్మెంట్ ఉంటుంది. సో ఈమె నా కోసమే నా లైఫ్ కోసమే నన్ను తిడుతుంది, నా లైఫ్ కోసమే నాకు కౌన్సిలింగ్ ఇస్తుంది అనే ఫీలింగ్ క్లయింట్కి రావాలమ్మా. మ్యామ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, చాలా జెన్యూన్ ఉంటారు, వాళ్ళు వచ్చే వాళ్ళు బాధితులు ఎవరైనా సరే, కానీ వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు లాయర్లకి. నా దగ్గరికి రమ్మనండి, నేను చేస్తా. నిజంగానా మ్యామ్? You do service too? రియల్లీ ఐ హ్యావ్ ఏ ఆర్గనైజేషన్. నా మొబైల్లో చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఒక డాక్టర్ అడ్వైజ్ కావాలన్నా, ఓకే, ఏమన్నా షెల్టర్ హోమ్స్ కావాలన్నా, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్పి వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ చదివించాలన్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళని షెల్టర్ లేకుండా పిల్లలు బయటకు గెంటేసిన నేను ఆడియోలో కేసులు వేసి అవన్నీ చేస్తాను. రియల్లీ జెన్యూన్. నా దగ్గర పంపించండి. అలా చాలా మంది చేస్తారు, నేను కూడా చేస్తాను. గ్రేట్ మ్యామ్, గ్రేట్ టు నో Thank you. యాక్చువల్లీ. సో అలా చాలా మంది అలా ఉండిపోయి బాధితుల్లాగా ఇంకా ఉండిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో మేబీ అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు ఊరికి చేస్తానంటున్నారు, వీళ్ళకి ఏదో గెయిన్ ఉంది అనే ఫీలింగ్ మనిషి, ఆ నెగిటివిటీ అనేది మనుషుల్లో పోవాలి. పాజిటివిటీ తగ్గిపోయింది, పాజిటివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీగా చేస్తానన్నాను అనుకో, ఎందుకంటే నేను ఒక స్టేజ్కి వచ్చాను. సో నా క్లయింట్స్ అయిన దేవుళ్ళు నన్ను క్లయింట్లు లిఫ్ట్ చేశారు. నేను సొసైటీలో ఒక స్టేజ్ లో ఉన్నాను. అది డబ్బు పరంగానే నేను అనను, కానీ సరే నాకు ఒక రిపిటేషన్ అయితే ఉందని నేను అనుకుంటాను. సో నేను చేస్తున్నాను. నా కాన్ఫిడెన్స్ నాది, నా ఎఫర్ట్ నాది, నా క్లయింట్ల మీద నేను ఎంత ఎఫర్ట్ చేస్తాను అనేది నాకు తెలుసు. సో అలాగే నేను వచ్చిన వాళ్ళు కూడా జెన్యున్గా చేస్తానని, జెన్యున్గా నేను అంటే టచ్ వుడ్ నేను చెప్తున్నా. డెఫినెట్గా వాళ్ళకి నేను మంచి ఎఫర్ట్ ఇస్తాను, వాళ్ళకి నేను అన్ని ప్రొవైడ్ కూడా చేయగలుగుతాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, 100 మందికి నేను సంవత్సరం పాటు భోజనం పెట్టగలుగుతుందంటే అది దేవుడు, ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటాను నేను. నన్ను తెలంగాణ పీపుల్ అందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అంటే నన్ను నమ్మి నాకు కేసులు ఇచ్చి, అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్, అంటే నేను ఏదో గొప్పదనని కాదు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ కల్పించి ఇది చేస్తారు. 38 years లో నా హస్బెండ్ చనిపోయిండే హార్ట్ అటాక్ వచ్చి. సో ఐ నో దట్ పెయిన్. అంటే ఒక పార్ట్నర్ లేకపోతే ఒక లైఫ్ ఒక ఎలోన్గా ఉండి, ఒక లేడీ కానీ ఒక మగవాళ్ళు కానీ ఒక ఫ్యామిలీని లీడ్ చేసి పిల్లల్ని చదివించి సొసైటీలో ఉండాలని అంటే అది అంత బిగ్ టాస్క్, డిఫికల్ట్ టాస్క్ అనేది నాకు తెలుసు. కాబట్టి నేను ప్రతి అమ్మాయికి, ప్రతి లేడీకి ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందు ఉండాలని అనుకుంటాను. యాక్చువల్లీ మ్యామ్ ఒక సేయింగ్ ఉంటుంది కదా, ఒకవేళ ఆ భర్త చనిపోయినా కూడా ఆ భార్య ఒంటరిగా బతకగలదు జీవితాంతం, కానీ అదే మగవాళ్ళు అలా బతకలేరు. ఒకవేళ భార్య చనిపోతేనో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా సొసైటీలో. పిల్లల్ని పెట్టుకొని గొప్ప వాళ్ళని చేసిన తండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొన్ని మాత్రమే పబ్లిక్ గా తెలుస్తాయి. నిన్న నేను టీవీలో చూసాను, ఏదో ఒక ఫ్రూట్ అమ్ముతుంటే అది కట్ చేస్తుంటే ఆ ముసలాయన చెయ్యి వణుకుపోతుంది చాకు పట్టుకుంటే. అలాంటి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు కష్టపడి, కానీ చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోడ్ల మీద అడుక్కుంటున్నారు. అంటే మనకి అలాంటివన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, స్వార్థాన్ని వదిలేసే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. తల్లి చిన్నప్పుడు చనిపోతే పాలు పోసి పెంచిన వాళ్ళు ఉన్నారు. పాలు పోసి నెలల బేబీని పెంచిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇంకా అక్కడక్కడ హ్యూమన్ వాల్యూస్ అక్కడక్కడ కాదు, ఉన్నాయి, లేకుండా సొసైటీ ఉండదు. అక్కడక్కడ హ్యూమన్ వాల్యూస్ 100% ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఏంటంటే సెల్ఫిష్ ఇదైపోయి సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంటున్నారు. చాలా ఉండాలి. సెల్ఫ్ సెంట్రిక్ గా ఉన్నప్పుడే మనము నీ పట్ల నువ్వు ఎదగాలని. అంటే సెల్ఫ్ సెంట్రిక్ గా ఉన్నప్పుడు ఓన్లీ మన గురించి మాత్రమే ఫోకస్ చేసి మిగతా వాళ్ళని ఎఫెక్ట్ చేసే సిచువేషన్ పెద్ద గొప్ప అంటే వాళ్ళ విషయంలో గొప్ప చాలా బాధపడే విషయాలు ఏంటంటే సొంత పిల్లల్ని కూడా తీసేసుకోమనండి మేడం పిల్లల్ని అంటున్నారు, తండ్రిని, ఆడపిల్లల్ని. అసలు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, నాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు కదా, అమ్మ దగ్గర ఉంటుంది చక్కగా
షేరింగ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, పక్కన పడుకుంటుంది అమ్మ దగ్గర అని అలా అనిపిస్తుంది తల్లికి. అవును. కానీ అదే ఆడపిల్లల్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. తీసేసుకోమనండి, 2 పిల్లల్ని తీసేసుకోమనండి, నాకేం ప్రాబ్లం లేదు అంటున్నారు. అసలు ఎలా హౌ దే ఆర్ అంటే గివింగ్ టు ద అంటే హస్బెండ్ అయినప్పుడు కూడా చిల్డ్రన్ని కన్నీ తల్లి ఎలా ఇచ్చేయగలుగుతుంది? ప్రతి ఆడపిల్లలు అంటే తల్లులు పిల్లల్ని ఇచ్చేసేటప్పుడు నిజంగానండి చాలా అంటే ప్రతి మదర్కి తెలుసు. అందుకే ప్రపంచంలో మదర్ని చాలా పెద్ద అంటే అంతకంటే వర్డ్స్ ఉండవు. కానీ వాళ్ళు మెదులుతున్నప్పుడే తల్లికి ప్రేమ వస్తుంది. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా తల్లికి అన్నోయింగ్లీ ఇది ఇస్తుంది. అసలు ఆ తల్లి ప్రాణం ఎలా కొట్టుకుంటుందో తెలియదు. అలాంటి తల్లులు పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. నిజంగా మీరు అన్నట్టు దెర్ ఈస్ నో హ్యూమన్ ఎమోషన్. ఎందుకు ఇలా తయారవుతున్నారు? దేనికోసం ఇలా తయారవుతున్నారు? ఇంకొకటి ఏంటంటే పంచాయతీల దగ్గర, మున్సిపల్ దగ్గర, ఇలాంటి వాటి దగ్గర బోర్డులు పెట్టినట్టు నిజంగానే తల్లి పిల్లల రిలేషన్స్ గురించి కూడా కొన్ని ఈ బోర్డ్స్ పెట్టి అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి నిజంగా కావాలి, అవసరం, ఇవన్నీ అవసరమేమనిపిస్తుంది నేను నిజంగానే. మ్యామ్, మీ కెరియర్లో మీరు చూసిన ఇలాంటి కేసు కూడా ఒకటి నేను చూడాల్సి వస్తుందా అని అనుకునే సిచ్యువేషన్? నేను చేసే కేసుల్లో 20% కేసులు ఇలాంటి కేసులు నేను చూడవలసి వచ్చింది ఏంటి అడ్వకేట్గా అనిపిస్తాయి. అంటే ఒకటి చెప్పండి మ్యామ్, మీకు ఇప్పుడు కూడా అది తలుచుకుంటే. ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయిని ఒక అబ్బాయితో రిలేషన్ పెట్టుకుని ఒక 4 ఏళ్ల పాపని సూర్యాపేట బస్ స్టాప్ లో వదిలేయాలని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే ఆటో అతని విన్నాడు. ఇప్పుడు నేను కాల్ కలపమంటే అంత టైం మనకి లేదు, విజయ్ అని వాళ్ళు విని ఆటో యూనియన్ లీడర్కి కాల్ చేస్తే వాళ్ళు పోలీస్ కాల్ చేశారు, పోలీసు వచ్చారు. మ్యామ్ కలపండి మ్యామ్, ఒకవేళ నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఆ బండి తీసుకొచ్చారు. ఆ పాప 1 month అయిందంట తలస్నానం చేయించి. 4 years బాబు, ఎల్లో ఈష్ కలర్ ఇలాంటివి. ఈ మధ్య ఆ పాపను తీసుకొస్తే నాకొద్ది పాప, తండ్రి నాకొద్ది పాప, ఈ పాప నాకొద్దు, నేను ఎలా బ్రతకాలి, నా ఫ్యూచర్ ఏంటంటది తల్లి, నాకు తల్లిదండ్రులు లేరు, ఈ పిల్లని ఎక్కడ పెట్టుకోవాలంటాడు తండ్రి. సో ఇలాంటివి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంటారు, వాడు ఎమోషనల్గా చాలా కనెక్టివ్ అయిపోతాడు. మళ్ళీ 4-5 మెంబర్స్తో రిలేషన్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు. సో వాడు ఆమె కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమవుతాడు. ఆమెమో ఇతను ఒక బఫూన్ లాగా, ఒక చాతకాని వాళ్ళలాగా ఏదో నాయనకాలు పెడుతున్నాడు, నేను వద్దన్నా గిఫ్ట్లు ఇస్తున్నాడు, నేను వద్దన్నా నాకు డబ్బులు ఇస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. అదే మనం అడిగి పక్కోడు చచ్చిపోతున్నాడు అనుకోండి, 10 రూపాయలు ఎవరికి ఇవ్వరు. నిజంగానే ట్రాఫిక్లో ఓల్డ్ బెగ్గర్స్ అడుక్కుంటూ ఉంటారు, అన్నం తినాలి, టీ తాగాలి అనేసి. రియల్లీ వాళ్ళు తాగేస్తే డబ్బులు పట్టుకెళ్ళని మనం ఏమో అంటే వాడు తాగుతాడా లేకపోతే తింటాడా, అతను ఏం చేస్తాడు అనేది అది అవుట్ ఆఫ్ ది అంటే చారిటీ. కానీ నువ్వు వేస్ట్ చేస్తున్నావు అని తెలుసు, ఆమె ఏంటో నీకు తెలుసు, నువ్వు అన్నీ చేస్తున్నావు, నువ్వు విక్టిమ్ అయిపోతున్నావు కదా. ఇలాంటి కేసులు అంటే వాళ్ళ బాధ చూస్తే నిజంగానే మనకు బాధేస్తుంది, కోపం వస్తుంది. అన్న చెల్లెళ్ళ రిలేషన్స్, ఓ మై గాడ్, ముసలాళ్ళతో రిలేషన్స్, ఒక్కొక్క లేడీస్కి 3-4 రిలేషన్స్. ఎట్లా అనిపిస్తుంది? అవన్నీ ఎవరికి చేయాలని అనిపించదు. ఎక్కడ జెన్యూన్ కేసు ఉంటే అది అనిపిస్తూ ఉంటుంది. విన్నప్పుడు ఇరిటేషన్ వస్తుందేమో కదా మీకు? ఇరిటేషన్ అంటే అలాగే ఉన్నాయి కదా. అంటే వావి వరుస అనేది అంటే ఎప్పుడో అంటే వావి వరుసలు అవి ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే సొసైటీలో చెప్పుకునేవి కాదు. కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొంతమంది అమ్మాయిలు ఈ మధ్యన మనము టీవీలో చూస్తున్నాం. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? నా లైఫ్ నా ఇష్టం, నేను ఇలాగే బ్రతుకుతాను. ఎవరికి నష్టం? నేను సగం బట్టలు వేసుకుంటా, ముసలోళ్ళ మీద పడతా, నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను చేస్తున్నా, మీకేంటి నష్టం? మీరు చూడకండి అంటున్నారు, అలాగే వినకండి. రీసెంట్గా ఒక క్లయింట్కి ప్రాబ్లంలో ఉంది, తెలిసిన ఆమె మెసేజ్ పెట్టింది. నేను ఆ చార్ట్ ఇప్పుడు పంపించమంటే పంపిస్తాను, ఇప్పుడు చూపిస్తా. నువ్వు న్యూడ్ వీడియోస్ పంపించు, నీకు 5,000 రూపాయలు వస్తుంది, నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావు కదా అనేసి.
ఒక అతనికి కావాలి అని చెప్పేసేసి. యాక్చువల్గా దాని మీద నేను కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసి ఇది చేద్దామనేసి అనుకుంటున్నా. అంటే అలా ఉన్నాయండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను అన్ని, నా జూనియర్ దగ్గర ఉన్నాయి. అట్లా అయిపోయింది సొసైటీ. మరి ఇవన్నీ మనం ఎక్కడ వెలికి తీయాలి, ఎలా పోలీసులకు పట్టించాలి? అంటే నువ్వు ఇంట్లో పని చేస్తే, లేకపోతే ఒక మాల్లో పని చేస్తే, ఒక ఆఫీస్లో పని చేస్తే 15,000 20,000 మంత్లీ సంపాదించగలుగుతావు. అందులో బాస్ తిట్లు, అలా టైంకి వెళ్ళాలి, టెన్షన్స్, బస్సులు, పెట్రోల్, ఇవన్నీ. నువ్వు ఇంట్లోకి వచ్చి ఒక న్యూడ్ వీడియో చేస్తే 5,000 నీకు వచ్చేస్తున్నాయి. సో పీపుల్ ఆర్ డూయింగ్ దట్. అంటే పీపుల్ అంటే చాలామంది ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ అందులో అదే కదా గొడవ పెడుతున్నారు ఛానల్స్లో. ఇప్పుడు ప్రియా చౌదరి గారు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ కూడా క్రికెట్గా మేము మాట్లాడితే బాగోదేమో, కానీ నేను సోషల్ రిలేటెడ్ పర్సన్గా నేను మాట్లాడుతున్నాను. చాలా వరస్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఇక్కడే ఉందనుకున్నాము. రీసెంట్గా వెంట ఇన్ టు మై హోమ్ టౌన్. అక్కడ ఒక రేప్ కేసు నా ఒపీనియన్ కోసం వచ్చారు. ఈ కేసు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం అంటే, అమ్మాయికి ఇచ్చే పెళ్లి చేయండి అని నేను నవ్వుతూ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీడియోలు తీసి పంపిస్తే 5,000 రూపాయలు వస్తాయని అలా చేస్తారు, వాళ్ళని అలా చేసుకోమని ఉన్నది. అంటే 1 వీక్ బిఫోర్ నేను ఇక్కడ చూసింది, 1 వీక్ తర్వాత అదే అక్కడ ఉన్నది. అంటే ఎంత స్ప్రెడ్ అవుతుంది సొసైటీలో. ఓ మై గాడ్, కల్ప్రిట్స్ అయిపోతున్నారు మనుషులు. మనమే కల్ప్రిట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అమ్మాయి ఉన్నది, అమ్మాయి ఉంటే దేంటి అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకొక అమ్మాయిని పాడు చేస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకొక అమ్మాయిని పాడు చేస్తుంది. ఇది ఎలా రిస్ట్రైన్ చేయాలి, ఎక్కడ రిస్ట్రైన్ చేయాలి అనేది మనకు తెలియదు. మనం పర్సనల్గా తీసుకుంటే మన మీద గ్రడ్జ్ పెట్టుకుంటారని కొంతమంది భయపడతారు. యా మ్యామ్, అంటే వింటుంటేనే నువ్వు పిల్లలతో ఉన్నావు కదా, నీకు డబ్బులు అవసరం కదా, ఒక అతనికి కావాలి 5,000 రూపాయలు ఇస్తాడు నీకు ఒక వీడియోకి అంటే ఆమె తప్ప కదా అలా చేయడం. అంటే లేదు, నువ్వేమి సెక్స్ చేయట్లేదు కదా తప్పనడానికి, ఓన్లీ ఫొటోస్ పంపిస్తున్నావు, నీ అవసరం అది. ఆశ్చర్యంగా ఉంది వింటుంటేనే. ఆశ్చర్యాన్ని కాదు, లోపల చాలా ఉన్నాయి రకరకాలుగా. ఎందుకంటే ప్రతిక్షణం కూడా మనము భయాల మధ్యనే బ్రతుకుతున్నాం, భయం మధ్యనే మనము ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయి వల్ల, ఆ ఒక్క లేడీ వల్ల, షీ ఈజ్ నాట్ ఎ గర్ల్, మ్యారీడ్ విమెన్, ఆమె వల్ల ఎంతమంది అబ్బాయిలు పాడవుతున్నారు, ఎంతమంది ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంది. అతను సిగ్గు లేకుండా ఆమె లేడీ అతను చేస్తే పర్వాలే, ఒక ఆవిడ ఇంకొక ఆవిడకి చెప్తుంది. మ్యామ్ అసలు మీరు ఇవాళ చెప్పిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను షాక్ లో ఉన్నా లిటరలీ విని. సో లీగల్ కేసెస్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇంత ఎమోషనల్ ట్రామాని కూడా మీరు కూడా చూడాల్సి వస్తుంది, మీరు కూడా అవన్నీ విట్నెస్ చేయాల్సి వస్తుంది అని అంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ ఏమో మేబీ. యాక్చువల్గా షేరింగ్ దేర్ పెయిన్ అనుకుంటాం కానీ షేరింగ్ దేర్ అంటే పాపం అంటారు కదా, అది కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు నిజంగానే. సో నాకు తెలిసి లీగాలిటీ గురించి మాట్లాడాలి, లా గురించి, జస్టిస్ గురించి మాట్లాడాలంటే ఐ థింక్ 1 పాడ్కాస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎనఫ్. చాలా తక్కువ మాట్లాడాలి. లా ఈజ్ ఏ బిగ్ వర్షన్ అండ్ వి జస్ట్ టాక్ అబౌట్ మ్యారేజ్, నాట్ ఈవెన్ మ్యారేజ్, బేసిక్ లా, బేసిక్ ఏవైతే ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికే చాలా టైం పట్టేది. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఎవరి పర్సన్ షుడ్ ట్రై టు నో అబౌట్ ద బేసిక్ నీడ్స్ లని, బేసిక్ లా అనేది నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్. వీ షుడ్ డెఫినెట్లీ డూ పాడ్కాస్ట్ సెకండ్ వర్షన్, బికాస్ ఓన్లీ మ్యారేజ్ మీదనే మనం ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో అది కూడా కొంతవరకే కవర్ చేసాం. ఖచ్చితంగా నెక్స్ట్ పాడ్కాస్ట్ అయితే పక్కాగా వీ ట్రై టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, బట్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ థింగ్ టు డూ, టు వాచ్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫుల్ పాడ్కాస్ట్. రియల్లీ కొంచెం ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్స్ అనిపించింది మీరు కొన్ని చెప్పినప్పుడు. Yes, it's needed to watch the full podcast actually. Thank you so much for your time, ma'am. So please do watch this video. Thank you so much for watching. So keep watching Hit TV for more updates. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.